ఓకే రైట్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కలవటానికి కారణమైనటువంటి కల్పనామూర్తి గారు శరీర విరమణ చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపులో ప్రత్యేకంగా మనందరికీ కనపడేది ఏమిటంటే ఆత్మోత్సవము కదా. చూశారుగా, అందరూ చదివారు కదా. ఏమిటి ఆత్మోత్సవము అని చెప్పి అన్నప్పుడు, ఆత్మ ఉత్సవము అని చెప్పని అంటే ఏమిటి అని చెప్పి అనుకున్నప్పుడు అసలు శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఈ శరీరపరమైనటువంటి ఉత్సవాలు అనేక రకాలైనటువంటి పండుగలు మనం ఎన్నో చేసుకుంటూ ఉంటాం. బట్ ఆత్మపరమైనటువంటి ఉత్సవాన్ని అన్నప్పుడు మన యొక్క అవగాహన స్థాయి ఎట్లా ఉంటే దాన్ని మనం ఉత్సవంగా స్వీకరించగలుగుతాం అనేది ముందు మనకు అర్థం కావాలి. ఇందాక మనకి మూర్తి గారు చెప్పారు, ఒక వ్యక్తి పుట్టడం ఎంత సహజమో ఆ వ్యక్తి గిట్టడం కూడా అంతే సహజము అని చెప్పి అన్నారు. అదే సందర్భంలో మూర్తి గారు ఇంకో పాయింట్ కూడా చెప్పారు. పత్రి గారి దగ్గర గమనించగలిగినప్పుడు ఒక ఇంట్లో ఒక బిడ్డ పుట్టినరోజు సందర్భంగా పత్రిజీ గారిని గురువుగా పిలిచినప్పుడు ఈయన ఒక చాక్లెట్ తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ తప్పట్లు కొట్టారు. మరి రెండో దేనికండి అని అన్నప్పుడు అది గిట్టినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగిందని రెండు కూడా మూర్తి గారి మాటలు ఇందాక మనందరం కూడా విన్నాం. అంటే ఈ ఆత్మ ఉత్సవము అని అన్నప్పుడు ఒక వ్యక్తి పుట్టడం ఎంత సహజమో గిట్టడం కూడా అంతే సహజంగా భావించి దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసే స్థాయికి ఎప్పుడైతే ఎదుగుతామో అది రియల్గా ఆత్మ ఉత్సవము అని చెప్పి పిలువబడుతుంది. అదే రకమైనటువంటి ఈ ఆత్మ ఉత్సవం అంటే ఆవిడ శరీర విరమణ చేశారు కాబట్టి దాన్ని మనం దుఃఖపడే పరిస్థితి కాకుండా ఆనందంగా దాన్ని సెలబ్రేట్ చేసే స్థాయికి ఎదగాలనంటే బట్ ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి గ్రిప్పు మనందరికీ ఇచ్చినటువంటి మహానుభావులు పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కాబట్టి ఆయనకు ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం అందరూ గట్టిగా. ఓకే, ముఖ్యంగా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భూప్రపంచం మీద కోట్లాది మంది జన్మ తీసుకున్నప్పటికీ కూడా భారతదేశం వరకు మనం తీసుకున్నట్లయితే ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ మనందరికీ ఉన్నాయి. కానీ పుట్టిన తర్వాత రకరకాలైనటువంటి గురువులు ఉన్నారు. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఒక సిలబస్ పెట్టుకుంటారు అక్కడ. అది గణపతి సచ్చిదానందం అనుకోండి, ఆయన సరిపడే సిలబస్ ఆయన దగ్గర ఉంటుంది. అట్లాగే మనకి జగ్గి వాసుదేవ్ గారు ఉన్నారు, ఆయన సిలబస్ ఆయన ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు ఉన్నారు, ఆయన సిలబస్ ఆయన ఉంటుంది. బట్ ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ ఉండే సిలబస్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు మనందరికీ కావాల్సింది ఏమిటంటే మన పిఎస్ఎస్ మూవ్మెంట్ అనేది పెట్టిన తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ గారి దగ్గరికి మనమంతా వచ్చిన తర్వాత ఇక్కడ మనకేం సిలబస్ ఉంది, ఇక్కడ ఏ సిలబస్ అని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆత్మోత్సవము అనేటటువంటి టాపిక్ మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది అనేది మనం పెట్టుకుంటే మరి పత్రిజీ మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏమిటంటే మనకున్న 18 ఆదర్శ సూత్రాలు. అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎలా జీవించాలి అనుకున్నప్పుడు తర్వాత మరి ఇచ్చినటువంటి ఒక 13 మంచి పాయింట్స్ ఇచ్చారు. ఇవన్నీ చక్కగా చదివి ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అసలు ఆత్మ ఉత్సవము అనేది ఎందుకు చేసుకుంటామనే దగ్గర మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మనకి పత్రిజీ ఎన్నో సందర్భాల్లో చెప్తారు, నేను ఒక్కనే నీ గురువు కాదు, మీ శ్వాసే మీ గురువు. అలాగే అందరి దగ్గరికి వెళ్ళండి, అన్నీ వినండి, మీకు ఏది నచ్చినట్లయితే అది తీసుకుని జీవితంలో ఇంప్లిమెంట్ చేయమని చెప్తారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ధ్యానము అని అంటే ధ్యానం అనేది 80% థియరీ కాదు, ధ్యానం అనేది 100% ప్రాక్టికల్. ఈ ప్రాక్టికల్గా ఎప్పుడైతే మనకు ఉంటుందో ప్రతిదీ దేహపరమైనటువంటి అనుభూతి నుండి ఆత్మపరమైనటువంటి అనుభూతి మనం చెందాలి అని అంటే సాధన తప్ప మరొక మార్గం లేదుగాక లేదు. ఈ సాధనలో ఏమవుతుందంటే మనలో ఒక విధంగా అంతర్గత పరివర్తన నడుస్తుంది. ఈ అంతర్గత పరివర్తన ఎప్పుడైతే నడుస్తుందో ఆత్మ పురోగమనంలో మనం ఏ స్థాయికి ఎదుగుతాము అన్నదాన్ని బట్టి భౌతిక ప్రపంచంలో మనం ప్రతి చిన్న విషయానికి దుఃఖపడుతున్నామా, ప్రతి విషయాన్ని ఆనందంగా స్వీకరించగలుగుతున్నామా అనేవన్నీ కూడా మనకు ఆధారపడి ఉంటాయి. అట్లా పెట్టుకున్నప్పుడు మనకున్న సిలబస్ని ఎప్పుడైతే గురువు మీద అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు మనకు ఉంటాయో ఎంతవరకు ఇప్పుడు మనకు అర్థమైతే అంతవరకు స్వీకరించగలుగుతాం. తర్వాత మెల్లమెల్లగా మిగతా పాయింట్లు కూడా మనకు అర్థమవుతాయి అని అనుకుంటే అది ఇవాళ అర్థమైనా లేదు ఇంకా 4 సంవత్సరాల తర్వాత అర్థమైనా గురువు మనకి ఇచ్చినటువంటి విద్య జ్ఞానం ఏదైతే ఉన్నదో అది అంతా కూడా మనం ఈ జన్మలోనే మనం అర్థం చేసుకుని మనం హ్యాపీగా జీవించడానికి వీలుతో వస్తుంది. మరి అట్లా ఈరోజు కల్పనామూర్తి గారి పరిస్థితుల్లో వారు మూర్తి గారు చెప్పారు, వాళ్ళ అబ్బాయి కూడా ఇందాక చెప్పారు చక్కగా ఏ విధంగా ఉండాలి అంటే యాజ్ ఏ టీచర్ చిన్నపిల్లవాడికి ఏ విధంగా చెప్తారో అమ్మ ప్రతి విషయం కూడా మాకు ఏ విధంగా చెప్పారని చెప్పి బాబు చెప్పారు. అలాగే విపස්සన అన్నప్పుడు కూడా సార్ చెప్తారు. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్ని స్టడీ చేసి
వాటి యొక్క లోతుపాట్లన్నీ కూడా పత్రిక గమనించి దానికంటే ఇంకా ఉన్నతంగా ఏదైతే ఉన్నదో అది మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అది మన సిలబస్లో ఉన్న గొప్పతనం. ఉదాహరణ విపස්සన ఉంది. విపස්සన అంటే పස්සన అంటే పాళీ భాషలో చూపు, విపස්සన అంటే దివ్య దృష్టిగా దాన్ని చెప్పడం జరుగుతాయి. దివ్య దృష్టిగా చెప్పినప్పుడు విపස්සనాలో మనకి నఖశిఖ పర్యంతం అని చెప్తారు. నిజానికి ఇది కాదు విపස්සన అని అంటే సృష్టిలో ఉన్న మొత్తాన్ని చూడగలిగిన స్థాయికి ఎదిగినప్పుడు అది విపස්සన, అది థర్డ్ ఐ అని చెప్పని పత్రిక క్లారిఫై చేశారు. అట్లా ప్రతిదీ మనకి మహానుభావులు దేశకాలమాన పరిస్థితుల్లో, అప్పుడు కొన్న కాలమాన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్పినప్పటికీ కూడా ఇప్పుడున్న సమాజంలో మనం అందరం అర్థం చేసుకుని ఆనందంగా జీవించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ఏ జ్ఞానం అయితే మనకు కావాలో ఆ జ్ఞానం పత్రిక మనందరికీ కూడా అందించారు. అది మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఆ సిలబస్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా మనం గమనించి అవన్నీ కూడా అధిగమించే స్థాయికి మనం ఎప్పుడైతే ఎదుగుతామో ఆ ఎదిగినప్పుడు మనం ఆ జ్ఞానం అంతా కూడా మన నుంచి వెలివిరిసి వస్తుంది. అలా వచ్చినటువంటిదే ఈరోజు మనం అందరం కలవటానికి ఆత్మ ఉత్సవము అని చెప్పని అంటే ఆ ఉత్సవాన్ని మనం ఎందుకు చేసుకుంటున్నాం? గతంలో మనం ఏం చేసేవాళ్ళం? మన మనిషి కనుక చనిపోయినట్లయితే మన కర్మకాండ ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళం. ఇప్పుడు మనం పురాణాలు, ఇతిహాసాలు వాటి అన్నిటికి వెళ్ళాలా? అసలు గురువును మనం ఎందుకు స్వీకరిస్తాం? అంటే పురాణాలన్నీ చదివే ఓపిక, సమయం మనకు ఉన్నా లేకపోయినా ఒక ఆధ్యాత్మిక గురువును మనం ఎన్నుకున్నప్పుడు ఆ గురువు అవన్నీ కూడా ఉపాసన బట్టి, అది వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఈ మతం ఆ మతం అని కాకుండా అన్ని మతాల్లో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మొత్తంగా స్వీకరించి వాటన్నిటి కూడా ఫిల్టర్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితుల్లోనే పత్రిక ఈరోజు మనకి ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. ఆయన చెప్తారు, నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తని, ఏది గుడ్డిగా నమ్మవలసిన అవసరం ఎవరికీ లేదు. ప్రతిదీ నేను చెప్పానని గుడ్డిగా నమ్మటం కాకుండా దాని మీద మీరంతా రీసెర్చ్ చేసి అది యథార్థమని మీకు అనిపిస్తే అప్పుడు దాన్ని అధిగమించే ప్రయత్నం చేయమని చెప్తారు. అట్లాంటి జ్ఞానము, అంత ఫ్రీడము, ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చారు కాబట్టి ఈరోజు ఆ జ్ఞానాన్ని మనం పండగ చేసుకుంటూ ఈ కల్పనామూర్తి గారి ఆత్మోత్సవాన్ని మనం అందరూ కూడా కలవటం జరుగుతుంది. ఇక్కడ మరి గురువు అని అంటే ఆ స్థాయిలో ఉండాలి కాబట్టి అది మనం చక్కగా అర్థం చేసుకుని ఇప్పుడే మనకి శివప్రసాద్ గారు చెప్పారు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని అంటే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తాం, ఎంతమంది యాక్సెప్ట్ చేయలేని తెలియదు. నాకు తెలిసినంత వరకు మనం ఏదైనా ఒక విత్తనం పాతినప్పుడు రోజు వెళ్ళి దానికి ఒక చెంబుడు నీళ్లు పోయగలిగితే అది మెల్లిమెల్లి సంవత్సరానికి కానీ 4 ఏళ్ళకి కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత పంట మనకు అందిస్తుంది. అలాగే పొలిటికల్ పార్టీలు కూడా ఎవరు ఏ పార్టీ పెట్టినప్పటికీ కూడా అది పోషింపబడాలి కొన్నాళ్ళు పోషిస్తే తర్వాత అది ఏ విధమైనటువంటి పరిపాలన దక్షత పెంచుకుని ఆ స్థాయిలో పరిపాలనిస్తుందంటే తర్వాత సంగతి. అట్లాగే పత్రిక యొక్క లక్ష్యం ఏమిటంటే ఉన్నటువంటి ఓవరాల్గా ఉన్నటువంటి నాలెడ్జ్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది కూడా 99లో పుట్టినప్పటికీ ఇప్పటికీ రెగ్యులర్గా ప్రతి చప్పుట మనం కంటెస్ట్ చేస్తున్నాం. ఒక చెట్టును పాటినప్పుడు ఎట్లయితే మనం అనుకున్నట్టు రోజు నీళ్లు పోస్తుంటే అది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, పెరిగి పెద్ద అయిన తర్వాత మహావృక్షం అయిపోయినప్పుడు ఫలసాయం మనకు అందిస్తుంది. అలాగే ఆత్మజ్ఞానంలో మాత్రమే పరిపాలన అర్హత కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు బయట ఉంటే ఎంత స్వలాభం, స్వార్థపరమైన రాజకీయాలు నడుస్తున్నాయో మనకు తెలుసు. అలా కాకుండా పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞాని కనుక పరిపాలించే పరిస్థితికి వచ్చినప్పుడు ఆ దేశం అంతా కూడా రామరాజ్యంగా వెలిసిల్తుందని చెప్పడంలో ఉన్న కారణం అదే. కాబట్టి అలా పనిచేసిన వాళ్ళు కూడా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు కల్పనామూర్తి గారి రాజ్యోత్సవానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. జ్ఞానరత్న వెలగపూడి లక్ష్మణరావు గారిని మాట్లాడుతున్నారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి కల్పనామూర్తి గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనం. ఈరోజు మరి ఎక్కడో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నానికి కారణమైన కుటుంబ సభ్యులకి గట్టిగా క్లాస్ కొడదాం. అలాగే మరణం ఎవరికైనా సహజం, కానీ నిద్రలోనే హ్యాపీగా వెళ్ళిపోయారంటే ఆవిడ ఎంత గ్రేట్ మూర్తో ఒకసారి ఆవిడకి గట్టిగా క్లాప్స్ కొడదాం. మళ్ళీ తల్లి ఆశయం కోసం, తల్లి ఆశయం ఏంటి? ఈ పిరమిడ్ కంప్లీట్ కావాలని కుటుంబ సభ్యులు 5 లక్షల విరాళం ఇచ్చారంటే వాళ్ళ బాబుకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. వెటనరీ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్ కోటేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాను. మేమందరం కూడా విఎల్పురం
కల్పనామూర్తి గారి సైన్యం అన్నమాట. అందులో డాక్టర్ రిటైర్డ్ వేరే డాక్టర్ జాన్బాబు గారు రండి, ఎందుకంటే స్నేహితులు ఇద్దరు రావడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ మేము టోటల్గా మా టీం అంతా ఉందండి. అందులో మా బ్యాచ్ అందరం కూడా అమ్మకి రెగ్యులర్ ఫాలోవర్స్ అనమాట. అందులో వీళ్ళిద్దరూ డాక్టర్సు, నేను మాత్రం యాక్టర్నండి. అందరికీ నమస్కారం. నాకు మమ్మీ డాడీ 12 సంవత్సరాల నుంచి ఈ పిరమిడ్తో నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. 7 సంవత్సరాలు నిరంతరంగా ఏ రోజు సెలవు లేకుండా, ఆదివారం కానీ ఈవెన్ సంక్రాంతి కానీ ఏ రోజు సెలవు లేకుండా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు సూర్య నమస్కారాలు, సూర్యముద్ర, అలాగే ఆసనాలు, ధ్యానం, ఈ 3 ఏ రోజు మానలేదు. ఒకవేళ ఎప్పుడైనా మేడం కానీ డాడీ కానీ లేనప్పుడు తాళాలు ఎవరో ఒకరికి ఇచ్చేసి, లేకపోతే మాకు ఇన్ఛార్జిగా పెట్టి ఉదయం 4:30 కల్లా ఆ పిరమిడ్ హౌస్ ఎప్పుడు నిరంతరం నాకు ఎప్పుడు మూసున్నప్పుడు నాకు ఎప్పుడు తెలియదు. 4 గంటలకు వెళ్ళినా ఆ తలుపులు ఎప్పుడు కూడా తీసే ఉంటాయి. ఎప్పుడో కానీ వారు ఎప్పుడు తలుపులు మూసి ఉన్న సందర్భాలు చాలా తక్కువ. మరి అటువంటి నాకైతే అమ్మ లేదని నాకు అనిపించట్లేదు. మన శ్వాసలో ఉన్నారు, మన ధ్యాసలో ఎప్పుడూ ఉంటారు. మరి వారిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ వారు సూచించిన మార్గంలో మనం పయనించి, ఆ ధ్యానం అంటే నాకు అసలు తెలియదు. చక్రా మెడిటేషన్ గురించి ఎన్నో వందల సార్లు చెప్పేవారు. ఆ ధ్యానం నాకు ఎవరు ధ్యానం చెప్పినా నాకు ధ్యాన స్థితికి వెళ్ళేవాడిని కాదు. ఒక అమ్మ చెప్పినప్పుడే నాకు ఆ ధ్యాన స్థితి అంటే ఏంటో నాకు అర్థమైంది. ఎవరు చెప్పినా, ఎన్ని యూట్యూబ్లో చూసినా ఆ ధ్యాన స్థితికి అంటే అది ఏంటో కూడా నాకు తెలియదు. అటువంటిది అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చుంటే ఆ మాట్లాడితేనే ఒక ధ్యాన స్థితికి వెళ్ళిపోయేవాళ్ళం. మరి అటువంటి చక్కని బంధం ఉన్నప్పుడు మరి మేము నిజంగా ధన్యులం. అక్కడికి వెళ్ళటం, ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ మేము పాఠాలు చెప్పడం. మరి ఈ యోగా డే వచ్చిందంటే ఒక 40 నుంచి 60 మంది వరకు ప్రతిరోజు ఆ పిరమిడ్ హౌస్కి వచ్చి ఇవన్నీ నేర్చుకునేవారు. వారికి మరొకసారి చేతులెత్తి నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక 10 సంవత్సరాల క్రితం ఏంటంటే నాకు కాలుకి ఫ్రాక్చర్ అయింది, యాక్సిడెంట్ అనమాట అండి. పర్లేదు, ఒక 45 డేస్లో అంతా నయమైపోయింది. ఇంకా అలా రెస్ట్ అలా తీసుకుంటున్నాం. సడన్లీ ఒక సైకలాజికల్ డిస్టర్బెన్స్ వచ్చిందనమాట అండి. సో మా మిస్సెస్ ఏంటంటే ఇంత తేడా ఉంటున్నారని చెప్పి ఒక 10 రోజులు అలా చూసిన తర్వాత రామకోటేశ్వరరావు గారు ఫోన్ చేసింది, మా క్లాస్మేట్ అనమాట, వెటనరీలో. చేసిన తర్వాత ఒకసారి చూడండి అని చెప్పారు. వచ్చిన తర్వాత అబ్బాయి నువ్వు వచ్చేయాలిరా, ఇలాగ ధ్యానం దగ్గరికి వెళ్దాం, పిరమిడ్ ధ్యానానికి వెళ్దామని చెప్పి చెప్పారు. ఆ కాలు కొద్దిగా నొప్పి ఉన్నప్పుడు కూడా ఇంకా అలాగా స్టిక్ పట్టుకుని వెళ్ళడం జరిగింది. సో అలాగ వెళ్తున్నప్పుడు ధ్యానం అది చేసుకున్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ నేను కూడా ఈ క్లాసులు అవి చెప్పడం మొదలెట్టాం అనమాట అండి. అంటే హ్యూమన్ డిసీజెస్, ఈ బాడీ గురించి దాని గురించి చెప్పేవాళ్ళం. కల్పన మేడం గారు కూడా, ఆవిడ కూడా ఫస్ట్లో కూర్చునేవాళ్ళు కాదు. సో నేను చెప్పి క్లాసులు కూడా కూర్చొని నేను కూడా చాలా నేర్చుకున్నాను ఈ విషయంలో కూడా. సో ఆ రకంగా ఏమైందంటే ఆల్మోస్ట్ ఒక 2 months అయ్యేటప్పటికల్లా నేను మర్చిపోయాను అంతా. ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సైక్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం, మందులు ఏం వాడలేదు. అయినప్పటికీ మందులు ఏం వాడకుండా కూడా ధ్యానం అది చేసుకుంటాం. తర్వాత ఏంటంటే ఫుల్ బిజీగా ఉంటాం. నేను కూడా రోజు ఒకటి ప్రిపేర్ అయ్యి చెప్పడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పాలన్నమాట అండి. ఇంకా అసలు అప్పటి నుంచి ఇంకా ఐ డిడ్ నాట్ ఫేస్ దట్ ప్రాబ్లం. సో అంతేకాకుండా ఏంటంటే ఈ మెడిటేషన్ గురించి కానీ, ధ్యానం గురించి కానీ, యోగా గురించి కానీ చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. సో ఈ మధ్యన ఏంటంటే ధ్యానం గురించి కూర్చుంటే కల్పనామూర్తి గారు చెప్పినటువంటి గుర్తొస్తుంది అనమాట అండి. ఓకే, సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, తర్వాత నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా, ముఖ్యంగా మూర్తి గారు సార్ చాలా మమ్మల్ని లైక్ చేసి మా వెన్నంటి ఉండేవాడు అనమాట అండి. వారికి కూడా కృతజ్ఞతలు చెప్పిన. థ్యాంక్ యూ సార్, యూ హ్యావ్ టు బి బ్రేవ్, ఐ నో దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళు మా అంతా యోగా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో. ఆ June 21 వచ్చేసరికి మా అంతా నిండిపోయేది, ఎల్ షేప్లో మొత్తం అంతా.
ఏది జూన్ 21 ఏంటండి అది? యోగా డే. మా గొప్ప ఆత్మ చాలా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆత్మమిత్రులు మాకు. థ్యాంక్ యూ అండి. గారపాటి కళాలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మరణం మధురం. మరి మధురం ఎప్పుడవుతుంది మనకి మరణం అంటే, మరణాన్ని గురించిన విజ్ఞానం మనం తెలుసుకున్నప్పుడు అది మధురంగా మారుతుంది. అయితే ఫస్ట్ అసలు మన అందరికీ చెప్పాల్సిన విషయం, మనకి తెలుసు సార్ వల్ల మనం ఈ పీసెస్ మూమెంట్లో ఉన్నాము, మనకి మళ్ళీ పునర్జన్మలు ఉన్నాయి, అలాగే స్వర్గం నరకం లేదు, ఈ పుట్టడం ఎంతో గిట్టడం కూడా అంతే అనేది మనందరికీ సార్ ఫస్ట్ నుంచే అలవాటు చేశారు. కానీ కొన్ని సిద్ధాంతాలు వాళ్ళకి పునర్జన్మ లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ పునర్జన్మ లేదు అని అనుకునే వాళ్ళకి మనం ఫస్ట్ చెప్పాల్సింది పునర్జన్మ ఉంది. దానికి ఉదాహరణలు కొన్ని మనం చెప్పుకుంటూ, మరి స్వర్గం నరకం లేదు అని చెప్తూ, పునర్జన్మ లేదు అనుకోవడం వల్ల కలిగే నష్టం ఏంటి అంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత పైలోకాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక రకమైన అయోమయంలో ఒకలాంటి ఒక మత్తులో ఉండిపోతారట. అది ఒక ప్లేస్ పైన. వాళ్ళని నిద్ర నుంచి లేపటానికి చాలా చాలా అక్కడ మా గైడ్ మాస్టర్స్ అంతా ఇప్పుడు మనం పైలోకాలకు వెళ్ళి వాళ్ళు చేసే పనులేంటి, వాళ్ళంతా ఖాళీ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికన్నా ఎక్కువే వర్క్ చేస్తూ ఉంటున్నారు అని మనం చెప్పుకుంటున్నాం. ఏంటి అంటే రకరకాల డ్యూటీలు అనమాట వాళ్ళకి. అలా కొంతమందికి ఈ జన్మలు యుగాలు అలా నిద్రలోనే ఉండిపోతారట. మళ్ళీ జన్మ లేదు అనే జ్ఞానం, జన్మ ఉంది అనే జ్ఞానం లేకపోవడం వల్ల, అలా పడుకునే ఉండిపోవడం వల్ల వాళ్ళని లేపటానికి ఎంతో కాలము ఎంతో శ్రమ అవసరమవుతుందంట పైలోకాల మాస్టర్స్కి. అందుకని ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే పునర్జన్మ ఉంది, మళ్ళీ మనం పుడతాము అనేది. అలాగే మనకి గైడ్ మాస్టర్స్, మన పైన మన కుటుంబ సభ్యులు కానీ, మన గురువులు, అలాగే మాస్టర్స్, మన శ్రేయోభిలాషులు అందరూ మనకన్నా ముందు చనిపోయిన వాళ్ళంతా మనకి పైన ఉంటారు. చక్కగా మనం వాళ్ళతో కలవచ్చు వాళ్ళని. ఈ జ్ఞానాన్ని కూడా మనం ఉంటే వాళ్ళ కోసం మనం చక్కగా తొందరగా మనం పైకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ ఈ భూమి మీద మన శరీరం వదిలిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా సార్, ఒక యోగులకి ఇక్కడ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది ఉండదు. ఇంకా శరీరంలోంచి బయటకు రావడమే డైరెక్ట్. ఇక వెనక్కి కూడా తన శరీరం ఎలా ఉందో కూడా చూసుకోదు, పైకి వెళ్ళిపోవడమే. మరి స్వర్గం నరకం గురించి కూడా సార్ చెప్పిందే ఇది. మనం స్వస్థత చెందిన తర్వాత మన జీవితాన్ని మనమే చూసుకుంటాం. మన కింద పుట్టింది మొదలు మళ్ళీ మరణించే వరకు మన జీవితం ప్రతి క్షణాన్ని రివైండ్, ఒక సినిమాలాగా అది కూడా ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళి మనం ఒంటరిగా కానీ, లేకపోతే మన శ్రేయోభిలాషులు మాస్టర్స్ కానీ, అక్కడ మనకి మన సినిమా మనమే చూసుకునే ఏర్పాటు ఉంటుంది. అక్కడ మనం కింద మన ఉదాహరణకి మనం ఒక చేపని రాయి మీద వేసి ఆడవాళ్ళు రుద్దుతూ ఉంటాం కదా, చేపని తోమాం. ఆ చేప ఎంత బాధపడుతుంది, దాని జీవం ఉండంగానే మనం రాయి మీద పడేసి తోమాం. అదే బాధనే ఆ చేప రూపంలో మనం ఉంటాం పైన. చేప మనమే, తోమేది మనమే. మరి ఆ బాధ మనం ఎవరు అనిపిస్తాం? మనమే కదా. అదే నరకం. అలాగే ఒకళ్ళకి చక్కగా చాలా ఆకలిగా ఉంది, చాలా దాహంగా ఉంది, వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి అన్నం పెడితే ఆ టైంలో వాళ్ళు ఎంత స్వస్థత పొందుతారో ఆ స్వస్థత కూడా మనమే పొందుతాం పైన. అలాగే ఇప్పుడు ధ్యానం, అస్సలు అజ్ఞానంలో దుఃఖంలో లోపల చాలా బాధగా ఉన్న ఒక వ్యక్తికి మనం కొన్ని మంచి మాటలు, జ్ఞాన సంబంధమైన మాటలు చెప్పి ధ్యానం చేయించామనుకోండి, ఆ లోపల ఎంతో తేలికపడి ఆనందపడుతుంది ఆ ఆత్మ. మరి అక్కడ కూడా మనమే ఉండి ఆనందాన్ని మనమే పొందుతాం. కింద ఎవరికైతే మనం ఆనందం ఇచ్చామో ఆ సమయంలో ఆ క్షణం వచ్చినప్పుడు మనం రెండు ప్లేసుల్లోనూ మనమే ఉండి ఆనందాన్ని కూడా మనమే పొందుతాం. అదే స్వర్గం. ఇట్లా మన జీవితంలో ఎదురైన ప్రతి మంచి చెడుల సంఘటనలు మనం చూసుకుంటూ ఉండటమే స్వర్గం నరకం. అవి ప్రత్యేకంగా ఏమీ లేవు, అక్కడ మనకు మనమే పొందుతూ ఉంటాం. మరి ఈ జ్ఞానాన్ని, మన ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనం ఎక్కువ ఇక్కడ పత్రిసారి వెళ్ళిపోయే ముందు ఎక్కువ ఈ పుస్తకాలే అందరికీ తెలుగులోకి స్వర్ణలత మేడం నేను ట్రాన్స్లేట్ చేయమని ఆ బుక్స్నే ఎక్కువ చెప్తూ ఉండమన్నారంట.
అంటే మనందరికీ అది ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం. అంటే అన్నిటికన్నా హైయెస్ట్ ఏది అంటే మరణం అంటే భయం లేకపోవడమే ముక్తి. ఇంక మరణం అంటే భయం లేకపోతే ఇంక భయాలు ఏమున్నాయి? ఇంక దేనికి భయం పడాల్సిన అవసరమే లేదు. మరణం గురించే కదండి అందరికీ పెద్ద భయం. అదే లేనప్పుడు అలాగే పైకి వెళ్ళిన తర్వాత ఇందాక శివప్ప గారు చెప్పారు, మీ ఆయన ఎక్కడా లేడు, పైలోకాల్లోనూ లేడు, కింద లోకాల్లో లేడు, భూలోకంలోనూ లేడు. మరి ఎక్కడున్నాడు ఆయన? పైకి వెళ్ళిన తర్వాత ఈ కల్పన గారు లేకపోతే గారపాటి సత్యనారాయణ గారు ఈ రూపాలు ఏమి ఉండవు అక్కడ, వాటికి ఆ సంబంధాలు ఏమి ఉండవు, అవన్నీ చైతన్య స్వరూపాలు. అందుకని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బంధాలు ఇవి కూడా ఏమీ ఉండవు. ఒక లెవెల్ వరకే మన తన అని ఉంటుంది. పూర్తిగా పైకి వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళంతా ఒకటే వన్నెస్ చైతన్య రూపంగా. అదే పత్రిసారి చెప్పింది, ఇందాక శివప్ప గారు చెప్పింది ఏంటంటే మీ ఆయన ఎక్కడా లేడు అంటే వీళ్ళ ఆయనగా లేడు, ఆయన చైతన్య రూపంగా ఉన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు మరి కల్పన గారు ఎక్కడ ఎలా ఉన్నారు? ఆవిడ కల్పనగా ఉన్నారా? మూర్తి గారి భార్యగా ఉన్నారా? ఆవిడ కల్పన గారు ఒక చైతన్య స్వరూపంగా జ్యోతి స్వరూపంగా ఎప్పుడో ఇందాక శివప్ప గారు చెప్పిన ఆ లోకాలకి ఆవిడ ఆ రోజే వెళ్ళిపోయారు. కానీ వింటూనే ఉంటారు. ఇక్కడ చైతన్యంగా, ఇక్కడ చైతన్య రూపం ఎక్కడైనా ఉండొచ్చు కదా. ఇప్పుడు చైతన్యం పత్రిసారి చైతన్యంగా అందరిలోనూ ఉన్నారు, అంతటా ఉన్నారు. అలాగే కల్పన గారు కూడా ఒక చైతన్యంగా, ఆ రూపం కాదు, అంతటా అందరిలోనూ ఉండి మనందరికీ ఇంకా ప్రేరణ. ఆవిడ సంతూర్ మహిళ, అంతే కదా, ధ్యాన మహిళ, సంతూర్ ధ్యాన మహిళ. అంటే ఎప్పుడు ప్రౌఢగానే ఆత్మకి. ఇంకోటండి, మనం చూడండి, మనల్ని మనం గుర్తు చేసుకుంటే మనం ఎంత వయసు వచ్చినా ఒక 40-50 మధ్య వయసులోనే మనం బాగా చిన్నపిల్లగాను మనం అనుకోము, ముసలివాళ్ళుగాను మనల్ని మనం లోపల మన ఉనికిని మనం ప్రౌఢలుగానే మనకు ఉంటాం. పైలోకాల్లో ఆత్మ మన అనుకునేటప్పుడు ఎప్పుడూ ప్రౌఢగానే ఉంటుందన్నమాట. అందుకే కల్పన గారు ఆ ప్రౌఢత్వంలోనే నిరంతరం ఆవిడ అలా నిలిచిపోయారు అంతే. ఆ శరీరానికైతే వచ్చింది కానీ వయసు, ఆవిడ మనస్సు, ఆవిడ యాక్టివిటీస్ ఎప్పుడు ఆనందం, క్షణక్షణం ఆనందం. అంటే ఆవిడని చూసే మనం నేర్చుకోవచ్చు. ప్రతి క్షణము ప్రతి దాంట్లోనూ ఆవిడ ఆనందంగా డ్యాన్సు, పాటలు అన్నీ. అంటే ఆవిడ ఒక ప్రౌఢగా ఒక ఆనంద స్థితిలో అలా ఉండిపోయారు. మరి ఇంకా ఆవిడకి ఇంక వేరే కొత్తగా ఇంకా వేరే ఎక్కడికో లోకాలకు వెళ్ళి శరీరం వదిలిన తర్వాత కాదు, శరీరం ముందే ఆవిడ ఒక చైతన్యంగా జీవించారు. మరి ఆవిడని చూసి మనం కూడా ఇన్స్పిరేషన్ పొంది మనం కూడా అలా జీవించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. కల్పన గారికి ఏదైతే ఇష్టమో అది మనం చేద్దామని మాకు ఒక ఆలోచన వచ్చింది. అలాగే పిరమిడ్ గురించి బాబు చెప్పాడు కదా, సంథింగ్ చిన్న ఉడతా సాయం అది కాకుండా ఆవిడకి ఎక్కడ క్లాస్కి వెళ్ళినా బుద్ధుడు అంటే బాగా బుద్ధుడు గురించే చెప్పాలని, దాని గురించి ఎలా చెప్పాలి, ఏం పుస్తకాలు తీసుకోవాలి, బుద్ధ భూమి అని కూడా ఉంది. ఈ విధంగా మన మహోదయ్ గారి ద్వారా మేము ఎన్నో కొంత సేకరించి ఆ బుర్రా గోవర్ధన్ గారు అనే మహాశయుడి దగ్గరికి అది అడ్రస్ తీసుకుని కొన్ని పుస్తకాలు అడిగాము, పంపించారు. ఒక 10-12 పుస్తకాలు అట్లా. అవన్నీ కూడా మనం చూడండి, ఏదో స్కూల్కి వెళ్తుంటే రేపు పరీక్షలకి ఎలా ప్రిపేర్ అవుతారో అలాగ పుస్తకాలు చదవడం అంటే ఎంత ఇష్టం ఉండదు. ఎందుకని దాన్ని చెప్పడం కోసం అనమాట. అంతేగాని నాలెడ్జ్ ఇది కాదు, అందరికీ పంచాలని. ఆ విధంగా ఎన్నో పుస్తకాలు మేము తీసుకున్నాము. అలాగే మీ అతి చిన్న 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 ఇది బుద్ధుడి గురించి పంచశీల అనే పుస్తకం మేము 1000 కాపీలు ప్రింట్ చేసి తీసుకొచ్చాం మా బోరా గోవర్ధన్ గారి దీనివల్ల. అలాగే ఇంకోటి ఏంటంటే 10 పారమితలు, 10 స్టెప్స్ ఫర్ యువర్ లైఫ్ అనమాట. ఇంతవరకు చూడండి, జీసస్ క్రైస్ట్ ముందుగా మోసెస్ అది 10 కమాండ్మెంట్స్ అని ఉండింది కదా, అట్లనే ఒక 10 పారమితలు అది కూడా ఈ మహోదయ ద్వారా కొన్ని తెలుసుకుని దాన్ని ఇంకా డీప్గా స్టడీ చేసి అది వన్ డే క్లాస్కి పెడుతుంటే వన్ డే క్లాస్ సరిపోట్లా. మీరు పూర్తి చెప్తేనే కానీ మొదలము అనేవారు పెద్దాపురం వాళ్ళు.
ఇలాగా ఆ సబ్జెక్ట్స్ అంటే బాగా ఇది. అలాగే దమ్మపదంలో ఒక 10 ఎపిసోడ్స్ మన కోవిడ్ టైంలో పామర్రు వాళ్ళ జూమ్లో ప్రతి మంగళవారం నాడు 9 to 10 రాత్రి 9 నుంచి 10 గంటల దాకా చెప్తుండేది. ఒక మంగళవారం అయిపోయాక మరి నెక్స్ట్ మళ్ళీ మంగళవారం దాకా వెయిట్ చేయాలి కదా, దాని గురించి చాలా వెయిట్ చేసి ఎప్పుడు వస్తుందా మంగళవారం అని అనుకునేవారు. ఢిల్లీ నుంచి అక్కడి నుంచి జూమ్ కదండి, ఎక్కడెక్కడి నుంచో ఎంత రెస్పాన్స్ వచ్చేదో ఇవన్నీ కూడా ఆవిడకి చాలా గొప్ప ఇది. అలాగే వింజమూరు అని ఉంది, అక్కడ 3 రోజులు ఎలాగ వెళ్ళామని తెలీదు, ఎంత దూరం ఎలాగ కావలి వెళ్ళి కావలి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి 3 రోజులు గడిగింది దానికి. మొన్న వాళ్ళు 16 మందిని తీసుకొచ్చారు ఇక్కడికి ఉగాదికి. చూడండి ఒక ఎంత ఇది ఉందో, ఆవిడ అంత స్ప్రెడ్ అయింది అనమాట. సో ఈ బుద్ధుడు గురించి మీ పుస్తకాలు అందరికీ కూడా భోజనం తర్వాత ఇవ్వబడతాయి. మరి అటువంటి గొప్ప బుర్రా గోవర్ధన్ గారు 100 పుస్తకాలు అంత ఒక సబ్జెక్ట్ మీద రాయడం అంటే చూడండి ఎంత గొప్ప ఏదో. మాకంత ముందు తెలీదు, మహోదయ గారి ద్వారా ఆయన రావడం గమ్మత్తు ఎంత విశేషం, ఎంత ఆశ్చర్యకరమని అంటే వస్తానంటే మేము ఆయన్ని ఇన్వైట్ చేయడం. ఇప్పుడు ఆయన అమృత వాక్యులు ఏదో విందాం. జగదీష్ గారు ఒకసారి రండి. ధ్యాన యోగులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా సత్యయుగం అన్ని సృష్టించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీకి మీ అందరినీ హృదయపూర్వకంగా నాలోకి ఆహ్వానిస్తున్నాను. మా అక్కగారు మరణించడం కాదు కానీ ఒక విషయం చెప్తాను. ఈ 7 లోకాలు విషయం కాదు కానీ నాకు కలం పేరు మహోదయ. నేను ఈ మహనీయుల గురించి విపరీతమైన అధ్యయనం వల్ల నేను పోలీసు ఉద్యోగిని అది వదిలేసి 84 అడుగుల నడుస్తున్న బుద్ధుడి విగ్రహం నిర్మాణం చేశాను. ఆయన 81 ఏళ్ళు బ్రతికాడు బుద్ధుడు. అక్కగారు కూడా 79 ఏళ్ళు బ్రతికారు. ఆవిడ గురించి అన్ని విషయాలు చెప్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ప్రస్తావించను. కానీ నేను శంబల పిరమిడ్ అనేది నిర్మాణం చేస్తుంటే ఇదిగో నాయన అని 10,000 రూపాయలు ఆవిడ మొట్టమొదటిగా ఇచ్చారు. ఆఖరిగా కూడా అదే 10,000. కానీ నేను 1,50,000 విలువైనటువంటి శంబల పిరమిడ్ నిర్మించాను. శంబలాన్ని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే భూమి మీదే ఉంది స్వర్గం అన్నది. గురజాడకి చెప్పినటువంటి స్వర్గం కూడా బహుశా అది కాకపోవచ్చు. ప్రపంచమంతా మానవులు ఒక స్వర్గధామంగా ఉండాలని చెప్పాడు. గురజాడ చెప్పింది వేరు. కానీ మన దేశస్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేడం బ్రావెట్స్కి, నికోలస్ రోరిచ్ అలాంటి మన జగదీష్ చంద్రబోస్ ఆ పేరే నాది, అలాగే సాహు అలాంటి వాళ్ళు ఎంతోమంది పరిశోధనలు చేసి ఈ సూక్ష్మాత్మలన్నీ కూడా కేంద్రంగా శంబల అనేటువంటి ఒక పిరమిడ్ శ్వేత రూపంలో, అంటే అది అక్కడికి వెళితే కనిపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి శార్వరి అని ఆయన వెళ్ళినట్టుగాను ఆయన కొన్ని కథనాలు రాశారు. లోతైన పరిశోధనలో ఇప్పుడు కూడా తెలుస్తున్నాయి. అంటే భూమి మీద ఈ ఆత్మలోకి ఒక కేంద్రం అంటూ ఉంది. అది మన ఓం నమ శివాయ అనేది మన హిందూ ధర్మ మూల సూత్రం అయితే, ఓం మణి పద్మేహం అనేది బౌద్ధులు చెప్తూ ఉంటారు. అలాగే మన హిందూ ధర్మం వాళ్ళే కాకుండా ఇది ఈ మన పత్రిక చెప్పిన మహనీయులే కాకుండా అటు బౌద్ధ ధర్మం నుంచి రష్యా, చైనా లాంటి దేశస్తుల పరిశోధకులు కానీ ఈ శంబల అనే ప్రాంతంలో మన ఆత్మలు ఉంటాయి, అక్కడ ధ్యానం చేస్తూ ఉంటాయి, మనకు కనిపించాలనుకుంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే మనకు కూడా ప్రత్యక్షం అవుతారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. అంటే దాన్ని అధ్యయనం చేయాలి, మరింతగా అధ్యయనం చేయాలి. బహుశా బుద్ధ పురాణాల్లో
తుషిత లోకం అనేది ఒకటి ఉంటుంది. మన హిందూ మతంలో స్వర్గాలు కాదు అవి, స్వర్గ నరకాలు కాదు, తుషిత లోకం. కేవలం అందరూ ధ్యానం చేస్తూ ఉంటారు, కనిపించరు. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కనిపిస్తారు. అక్కడికి వెళ్ళిన పరిశోధకులకు కూడా యతి రూపంలో ఆంజనేయుడు కనిపించాడని అలాగా కొన్ని పరిశోధనల ద్వారా తెలుస్తున్నది. సరే, అది వేరు. మొత్తంగా విషయం ఏమిటంటే, పత్రిజీ మహనీయుడు 1975లో ఒక రెడ్డి గారు ఇది ట్రాన్స్కన్డేషన్, అది ట్రాన్స్ఫర్మేషను, దాని ద్వారా ఆశ్చర్యపడి తన ఇంట్లో ఏం జరుగుతుందో ఆయన చూడమని తాను చూస్తున్నట్లుగా ఫోన్లో చెప్పడంతో, ఓహో ఈ విద్య ఉంటుందా ధ్యానానికి అని మొట్టమొదటి స్పందించి విస్తృత అధ్యయనం చేయటమే కాకుండా ఆయన ప్రతిభతో మనందరినీ ధ్యానులుగా మలిశాడు. మరణాన్ని కూడా మనం అదే ఆత్మోత్సవంగా చేసుకునేటువంటి శక్తిని మనకి ధ్యానం ద్వారా అందించాడు. అంటే అంతటి ప్రతిభావంతుడి ద్వారా ఇలాగా మన లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి పెద్దలందరూ ఈ యొక్క ధ్యాన ఉద్యమాన్ని, అంటే బౌద్ధంలో మైత్రేయుడుగా బుద్ధుడు పుడతాడని ఒక వాదన ఉంది. బౌద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా మీకు. సరే, అలాంటి బౌద్ధం వైపుకి ఒక మహోన్నత విప్లవకారుడు, గద్దరుతో సమానంగా పాటలు పాడిన ఒక విప్లవకారుడు ఆ విప్లవాన్ని అన్నింటిని వదిలేసి, చాలా పెద్ద గ్రంథాలయం ఉంది, ఆయన శాంతినికేతనాన్ని స్థాపించి ఎంతోమంది విద్యార్థుల్ని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దాడు. ఆయన ఆయన ఈ యొక్క పత్రిజీ లాగా ప్రతిభావంతంగా మనకి ధ్యానాన్ని ఎలా నేర్పారో, ఆయన ప్రతి అక్షరాన్ని కూడా అంత శక్తివంతంగా రాస్తారు. అందువల్లే 112వ గ్రంథం మొన్నే ఆవిష్కరించబడింది. 112వ ధర్మచక్రం గ్రంథం హైదరాబాదులో ఆవిష్కరించబడింది. అదే కాకుండా ఆయన త్రిపిటకాలను, అలాగే బౌద్ధ జాతక కథలు 552 కథల్ని తెలుగు అనువాదం చేసి ఎన్నో సంపుటాలు ముద్రించినటువంటి ఆ యొక్క ప్రతి అక్షరానికి ఒక శక్తిని, అంటే వికాసాన్ని ఇచ్చినటువంటి ఒక బొర్రా గోవర్ధన్ గారు, ఆయన మేము బుద్ధవర్ధనుడు అంటాం, అశోకవర్ధనుడు హర్షవర్ధనుడిలాగా బుద్ధవర్ధనుడు అని పిలుస్తూ ఉంటాను నేను. అట్టి వ్యక్తి మీ ముందుకు వచ్చారు. ఆయన ప్రతి పుస్తకాన్ని చదవండి. బౌద్ధ ధర్మం ధ్యానం అనేది మీకు మరింతగా అవగాహన అవుతుందని ఆశిస్తూ ధన్యవాదములు. గోవర్ధన్ గారు మీ ముందుకు వస్తారు. ఆ పంచశీల దశపారమితలు అష్టాంగ మార్గం గురించి సులభంగా అర్థమయ్యేలాగా కొంతసేపు చెప్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి గోవర్ధన్ గారు. అందరికీ మనవి, ఈ కార్యక్రమం 4 గంటల దాకా కొనసాగుతుంది. ఇంకా మాట్లాడాల్సిన వారు ఆత్మబంధువులు, అతిథులు చాలామంది ధ్యానులు ఉన్నారు. ఇప్పటివరకు జరిగింది 20% మాత్రమే. ఇంకా 80% ఉంది. సుమారుగా 25 మంది నాకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం. ఇంకా వేదిక ముందు కూడా చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. కనుక ఇది అందరికీ అవకాశం ఉంటుంది. కేవలం మనందరూ ఈ ధ్యాన ప్రచారంలో కొన్ని సంవత్సరాలుగా పత్రి గారితో ప్రయాణం చేస్తున్న పెద్దలు ఉన్నారు కనుక వారందరి ద్వారా కొన్ని విషయాలు వినాలని వాళ్ళ వేదిక మీద మనం కూర్చోబెట్టాం. వారైతే ఎవరు కూడా వేదిక మీద కూర్చోవడానికి పెద్దగా ఇష్టపడలేదు, మేము అక్కడ ఉంటామంటున్నారు. కాకపోతే మన కార్యక్రమంలో పెద్దలను గౌరవించుకోవడం మన సంస్కారం కనుక వారిని ఆహ్వానించుకున్నాం. దయచేసి ఇది 4 o'clock దాకా కొనసాగుతూ ఉంటుంది. మీరు ఎవరెవరైతే మీ కార్యక్రమాలను అవి చూసుకొని వచ్చేస్తూ కూర్చోవడమే, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ధ్యానరత్న కేవి స్వామి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. స్వామి గారు వేదిక మీదకి రండి సార్. కల్పన మూర్తి గారి వారి యొక్క స్మరణ కోసం, కల్పనామూర్తి గారి సంస్మరణ చేస్తూ మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం.
మనుషులందరూ తెలిసి ఒక తప్పు చేస్తూ ఉంటారు. దాదాపు అందరం ఆ పని చేస్తూనే ఉంటాం. ఏమిటంటే మనకి బిడ్డ పుట్టగానే, పిల్లల పుట్టగానే పుట్టినరోజు వేడుకలు చాలా పెద్ద ఎత్తున చేస్తాం, ప్రతి వారం కూడాను. ఆ పుట్టిన బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, తల్లిదండ్రుల్ని చూడొచ్చు, కొట్టొచ్చు, ఇంట్లో నుంచి బయటికి నెట్టొచ్చు, సమాజానికి చీడపురుగుగా మారవచ్చు, గొప్ప వ్యక్తిగాను కావచ్చు. పుట్టినప్పుడు కానీ చాలా గొప్పగా ఉత్సవాలు చేస్తాం. నిజమైన ఉత్సవాలు చేయవలసింది పుట్టినప్పుడు కాదు. ఎందుకంటే అతను ఎంత గొప్పవాడవుతారో, వాళ్ళు ఎంత గొప్పవాడవుతారో మనకు తెలియదు. మనం చేసిన ఉత్సవానికి అవహేళన కూడా తయారవుతారు వాళ్ళు. నిజమైన మనిషికి ఉత్సవం ఎప్పుడు చేయాలంటే చనిపోయినప్పుడు మాత్రమే ఉత్సవం చేయాలి. ఈరోజు జరుగుతుంది అది. ఈరోజు జరుగుతున్న ఉత్సవం అది. చాలా చక్కని ఆత్మోత్సవం లాగా మంచి సందర్భం ఇది. పుట్టిన ప్రతివారు గిట్టక మానదు. అసలు పుట్టామంటేనే ఎప్పుడు ఒకప్పుడు చనిపోతామని అర్థం. పుట్టిన వాళ్ళు ఎవరు చనిపోరు. పుట్టిన వస్తువు ఏది కూడా చనిపోదు, పుట్టిన వస్తువే చనిపోతుంది. కాబట్టి పుట్టుకలోనే మరణం ఉంటుంది. బుద్ధుడు చెప్పింది అదే, పుట్టుకలోనే మరణం ఉంటుంది. ఏ వస్తువు అయితే, ఏ వ్యక్తి అయితే, ఏ జీవ అయితే పుడుతుందో అది తప్పనిసరిగా మరణిస్తుంది. కాబట్టి మరణం అనేది తథ్యం. మరణించే నాటికి మనం సమాజానికి హితులమై ఉండాలి. అది బుద్ధుడు చెప్పింది. మరణించే నాటికి ఇదే విషయాన్ని మీరందరూ ఆశ్చర్యపడవచ్చు, కానీ కామ్రేడ్ లెనిన్ కూడా ఇదే చెప్పాడు. కమ్యూనిస్టుగా పుట్టిన కామ్రేడ్ లెనిన్, ప్రపంచంలో విప్లవాలు నడిపిన కామ్రేడ్ లెనిన్ ఏమన్నాడంటే, ఆయన పునర్జన్మని నమ్మలేదు, కామ్రేడ్స్ నమ్మరు. కానీ ఏం గొప్పగా చెప్పాడంటే, మరలా జన్మ ఉంటుందో ఉండదో నాకు నమ్మకం లేదు, కానీ ఈ జన్మను మాత్రం వృధా చేసుకుండా పోవాలని చెప్పాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి అసలు అది. ఈజ్ ఎ కమ్యూనిస్ట్. మనం ఈ జన్మను వృధా చేసుకోకుండా వెళ్ళిపోవాలి. ఎవరైతే ఈ జన్మను వృధా చేసుకుంటారో వారు చనిపోయిన తర్వాత చనిపోతారు. ఎవరైతే ఈ జన్మను వృధా చేసుకోరో వారి చనిపోయిన దగ్గర నుంచి బతుకుతారు. అది చనిపోయిన దగ్గర నుంచి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే బతుకుతారో వాళ్ళు మాత్రమే తమ జీవితాన్ని వృధా చేసుకోకుండా వెళ్ళిపోయినట్లు లెక్క. ఈ లెక్క ఎవరో వేసుకోవసరలా, మన లెక్క మనమే వేసుకోవచ్చు. ఒక డైరీ దగ్గర పెట్టుకుని నేను పుట్టిన తర్వాత సమాజానికి ఏం చేశాను, ఏం మంచి చేశాను అని డైరీ రాసుకుంటే మీ జన్మ వృధా అవుతుందో, మీ జన్మ నిస్వార్థంగా వెళ్తుందో, 10 మందికి ఆదర్శం అవుతుందో మన జన్మ తాలూకు డైరీ మనమే రాసుకోవచ్చు. బుద్ధుడు చెప్పింది అదే. ఎవరో చెప్పవసరం లేదు. దీన్ని నిన్ను నీవే సరిదిద్దుకోమని చెప్పాడు బుద్ధుడు. నిన్నెవరూ సరిచేయరు, నిన్ను నీవే సరి చేసుకోవాలి. ఇలా మన మానవ జీవితాన్ని వృధా చేసుకోకుండా ఎవరైతే వెళతారో అలాంటి వాళ్ళు 10 మందికి ఉపయోగపడతారు, 10 కాలాల పాటు జీవిస్తారు, 10 మందికి వాళ్ళు బాగా మార్గదర్శకంగా నిలుస్తారు. మిత్రులారా, అందరికనే నాకు ఎక్కువ సమయం ఇచ్చారు కానీ ఎక్కువ సమయం తీసుకోను. బుద్ధుడి యొక్క ఒక గొప్పతనాన్ని మీ ముందు చెప్పి ఒక చిన్న విషయం. బుద్ధుడికి ఆనందుడు అనే తమ్ముడు ఉన్నాడు. ఆనందుడు రాజ భోగాల్లో బతుకుతూ ఉంటాడు. అతను ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరే సౌందర్య.
మీ అందరికీ తెలిసే ఉంటుంది, సౌందర్య నందనం అనేది పెద్ద కావ్యం ఉంది మనకి. సౌందర్య నందనం. బుద్ధుడు భిక్షువైన తర్వాత ఆనందుడి ఇంటికి భిక్షకి వెళతాడు, ఆ తమ్ముడి ఇంటికి భిక్షకి వెళతాడు. బుద్ధుడు ఎప్పుడు కూడా భవతి భిక్షాం దేహి అని అడగడు, అసలు పిలవడు. ఇంటి ముందు నిలబడతాడు, ఒక 5 నిమిషాలు నిలబడతాడు, లేదా 10 నిమిషాలు నిలబడతాడు. ఈ 10 నిమిషాల్లో ఆ ఇంటికల్లా వాళ్ళు చూసి భిక్ష వేస్తే స్వీకరిస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు, అంతే. ఆ రోజు భిక్ష దొరికితే తింటాడు, లేకపోతే పస్తుంటాడు. అది నియమం, బుద్ధుడి యొక్క నియమం. తమ్ముడింటికి వెళ్ళాడు, ఆనందుడింటికి. ఆనందుడు భార్యతో సరస సల్లాపాలాడుతూ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు వచ్చి చూడల. ఆ పని మనిషి చూసింది, చూసి వెళ్ళి చెప్పింది, కానీ వాళ్ళు వినలా, పట్టించుకోవాలా. ఒక 5 నిమిషాలు చూశాడు, వెళ్ళిపోయాడు బుద్ధుడు. వెళ్ళిపోయిన తర్వాత పని మనిషి వెళ్ళి పెద్దగా కేకలేదు, అయ్యా మీ అన్నగారు వచ్చారు భిక్ష కోసం, మీరెవరూ రాలేదు, వెళ్ళిపోయాడని వెళ్ళిపోయాడని చెప్తారు. అప్పుడు ఆనందుడికి బాధ, దుఃఖం వస్తాయి. అయ్యే అన్నం వస్తే అన్నం పెట్టలేకపోయాను నేను అని చెప్పి వెనక పరిగెత్తాడు. ఇక్కడ అన్న ఆగు, అన్న ఆగని పరిగెత్తా ఉంటాడు. పరిగెత్తా ఉంటే బుద్ధుడు మాట్లాడడం, వెళ్ళిపోతాడు, వేగంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆనందుడు వెంటపడతాడు, చాలా దూరం వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒక వనం తగలబడి ఉంటుంది. అందులో కొన్ని కోతులు కాలి ముఖమంతా మాడిపోయి, తోకంతా కాలి, చెవులు కాడి వికృతంగా ఉంటాయి. అక్కడ ఆగుతాడు బుద్ధుడు. అప్పుడు ఆగి నంద ఏమిటంటాడు. మిమ్మల్ని చూడలేకపోయాను నేను అంటాడు. ఎందుకని చూడలేకపోయావు అంటాడు. నేను నా భార్య యొక్క మోహంలో పడిపోయాను, నేను అందానికి మోహంలో పడిపోయాను, నేను అందమే గొప్పదనుకున్నాను నేను అన్నాడు. బుద్ధుడు కొంతసేపు ప్రవచనం చెప్పి అక్కడ కాలిపోయిన కోతిని చూపించి, ఈ కోతి అందంగా ఉందా, నీ భార్య అందంగా ఉందని అడిగాడు బుద్ధుడు. అక్కడ చాలా డిస్కషన్ ఉన్నది, అమ్మ చెప్పట్లేదు నేను. అతనికి తన భార్యల ముఖాన్ని గుర్తు తెచ్చుకోగానే ఆ కాలిపోయిన కోతే గుర్తొచ్చింది. అన్న నాకు కోతే అందంగా ఉందన్నాడు, కాలిపోయిన కోతి. అలా తీసుకువెళ్తాడు. ఆ తర్వాత వెనక భార్య కూడా వస్తుంది, సౌందర్య కూడా వస్తుంది. వీళ్ళిద్దరిని తీసుకుని ఒక లోకానికి తీసుకువెళ్తాడు. ఇక్కడ లోకాలు కొందరు బౌద్ధులు నమ్మరు, కానీ మహాయాన సాంప్రదాయంలో ఆచార్య నాగార్జునుడి వారు రాసిన మహాయాన సాంప్రదాయంలో బౌద్ధంలో కూడా అనేక లోకాలు ఉన్నాయి, దివ్యలోకాలు ఉన్నాయి. అంటే మనసే దివ్యలోకం అని చెప్పాడు ఆనందుడు. ఆ లోకంలో వెళ్ళగానే చాలామంది అక్కడ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు అక్కడ ఉంటారు. ఇదేంటంటాడు, ఇది ఒక స్వర్గం అని చెబుతాడు బుద్ధుడు తమ్ముడికి. అక్కడ ఆడవాళ్ళు పనిచేస్తూ ఉంటారు, స్వర్గంలో ఆడవాళ్ళు. ఇది బౌద్ధంలో చాలా గొప్ప విప్లవాత్మకమైన విషయం. ప్రపంచంలో బుద్ధుడికి ముందు ఎవరూ కూడా స్వర్గ ఆధిపత్యం, స్వర్గానికి వెళ్ళే అర్హత మగవాళ్ళకే ఉంది, స్త్రీలకి స్వర్గ ప్రవేశం లేదు. మొట్టమొదటిసారి బౌద్ధంలోనే స్త్రీలకు కూడా స్వర్గ ప్రవేశం కల్పించిన సాహిత్యం బౌద్ధంలో ఉంది. అది బుద్ధుడి యొక్క గొప్పతనం ఈ ప్రపంచానికి. స్త్రీలకు ఇచ్చిన గౌరవం అది బౌద్ధం. అక్కడ చాలామంది స్త్రీలు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటారు, అందంగా తెల్ల చీర కట్టుకుని అందంగా నీళ్లు పోస్తూ ఉంటారు, అందమైన స్త్రీలు. ఆనంద వీళ్ళని చూడంటాడు. అబ్బో వీళ్ళు ఇంకా చాలా అందంగా ఉంటారు స్వర్గంలో, ఇంత అందంగా ఎందుకున్నారంటే అప్పుడు బుద్ధుడు వెళ్ళి వాళ్ళని అడుగు అని చెప్పి ఆడవాళ్ళ దగ్గరికి పంపిస్తాడు నందుడిని. వెళ్ళి అమ్మ మీరు ఎంత అందంగా ఉండారు, మీ ముఖంలో ఎక్కడ అశాంతి లేదు, తేజోమయంగా ఉంది, మీ ముఖం ప్రకాశవంతంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, ఇంత ఆకర్షణ మీకు ఎలా వచ్చింది అని అడుగుతాడు. వాళ్ళు ఏం చెప్తారంటే మా మనసుల్లో మలినరహితమైన అని చెప్పారు వాళ్ళు. మా మనసుల్లో మలినాలు లేవు. బుద్ధుడి యొక్క ప్రబోధం వల్ల మా మనసులన్నీ మలినరహితం చేసుకున్నాం. ఆ తేజస్సు మనసు యొక్క తేజస్సు తప్పితే మా యొక్క ముఖాల యొక్క తేజస్సు కాదని చెప్పారు వాళ్ళు. కాబట్టి మన మనసు ఎంత తేజస్సుగా ఉంటే మన ముఖం అంత అందంగా ఉంటుంది. ప్రేమ యొక్క లక్షణం అదే, ప్రేమ యొక్క లక్షణం అదే.
ముఖంలో ఎప్పుడు అందం ఉండదు, మనసులోనే అందం ఉంటుంది. బుద్ధుడు చెప్పింది అది. నువ్వు ఎందుకు స్వర్గానికి వచ్చావు, ఏం చేసి వచ్చావు అన్నారు. ఏం చేసి వచ్చారు? నేను ఒక పేదవాడికి యాచనకు వచ్చి ఆకలి దాహం అని అలమటిస్తుంటే నేను అన్నం పెట్టాను, నేను నీరు పోశాను అతనికి. ఆ పుణ్యఫలం వల్ల నాకు ఈ స్వర్గం దక్కిందని చెప్పింది ఆమె. ఇంకొక ఆమెను అడుగుతాడు. ఇలా ప్రతి వాళ్ళు కూడా పంచశీల బోధించటం, ఇతరులకు సహాయం చేయటం. గుర్తుపెట్టుకోండి అమ్మ, ఇతరులకు సహాయం చేయటం మానవ సేవే మాధవ సేవ అనేది కారణం. అది నేను ఇతరులకు సహాయం చేశాను. ఎవరైతే దుఃఖార్తులు ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే దుఃఖంతో విలవల్లాడిపోతున్నారో వాళ్ళ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేశాను. వాళ్ళ దుఃఖాన్ని తీర్చటం వల్ల నాకు ఈ స్వర్గ అర్హత లభించింది అని చెప్పారు. ఎవరైతే మనసుల్ని మలినరహితం చేసుకుంటారో, ఎవరైతే ఎదుటివారి దుఃఖాన్ని తొలగించాలనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా స్వర్గం చేరుతారు. దాన్నే బౌద్ధంలో తుషిత స్వర్గం అంటారు. తుషిత స్వర్గం. ఆ స్వర్గార్హత అలాంటి వారికే లభిస్తుందని చెప్పిన ఆచార్య నాగార్జునుడు తన బౌద్ధ గ్రంథాల్లో రాశారు. ఆయన ఇక్కడ కూడా స్వర్గం ఉందా లేదా అనేది మనకు అనవసరం, అది తేల్చే విషయం కాదు. నమ్మితే స్వర్గం ఉంది, లేకపోతే స్వర్గం లేదు. కానీ ఇక్కడ ఎదుటి మనిషికి సేవ చేయాలి, 10 మంది బాగు కోసం పాటుపడాలి, ఎదుటివారి దుఃఖాన్ని తొలగించాలనే గొప్ప ఆశయం ఉంది కదా. ఆశయం ఉంది కదా. ఎప్పుడైతే నువ్వు ఆశయం సాధిస్తావో అది నీకు స్వర్గాన్ని ఇస్తుంది. స్వర్గం అంటే సంతోషం. అయ్యా నాకు ఇంక 2 నిమిషాలు ఇస్తే ముగిస్తాను నేను. ఇదందరికి కూడా మనందరికి అనుభవేది. ఏది సంతోషం ఇస్తుంది మనకి, ఏది స్వర్గాన్ని ఇస్తుంది అనేది. ఒక వ్యక్తి మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు చిట్టడవి. కొంత దూరం అడవి మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పక్కన ఒక బండి పడిపోయి ఉంది, స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి ఉంది. ఆపాడు, చూశాడు. అరే ఈ అడవిలో ఎవరో మనిషి పడిపోయాడే. మనిషి కదా. ఏ మనిషి అయినా చూడండి అమ్మ, ఏ మనిషి అయినా మానవత్వంతోనే ఆలోచిస్తాడు మొట్టమొదట. ఎవడు దుర్మార్గుడు లేడు. బుద్ధుడు చెప్పింది అదే. ప్రపంచంలో మనుషులందరూ మానవీయులే, దుర్మార్గులు ఎవరూ కాదు అని చెప్పాడు బుద్ధుడు. అయితే కొన్ని పరిస్థితులు మనం దుర్మార్గులుగా మారుస్తాయి. ఆ పరిస్థితులను అధిగమించడమే బౌద్ధం. పత్రేజీ గారు చెప్పిన, ధ్యానం చెప్పిన, ముఖ్యంగా ధ్యానం చెప్పే లక్షణం అదే. మనలో ఉన్న దుఃఖాన్ని పెకలించుకోవాలి ధ్యానం ద్వారా. దుఃఖాన్ని పెంచుకోవటం కాదు, పెకలించుకోవటమే ధ్యానం యొక్క ఫలం. చూశాడు, అయ్యో పాపం అనుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ యాక్సిడెంట్ అయింది, ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, స్పృహలో లేడు, మూలుగుతున్నాడు కళ్ళు మూసుకుని. అతని పక్కన ఒక సూట్ కేస్ పగిలిపోయి తెరవబడి ఉంది. అందులో 2000 రూపాయల కట్టలు ఉన్నాయి, డబ్బులు కట్టలు ఉన్నాయి. మంచి మనసుతో దిగాడు, కానీ డబ్బు చూడగానే మారు మనసు పొందాడు. మనసు మారింది. అటు ఇటు చూశాడు, ఎవరు రాటల్లా. మంచి అదును అనుకున్నాడు, కట్టలన్నీ తీసేసుకున్నాడు, తన బ్యాగ్లో సర్దుకున్నాడు. దొరికిన కాడకి ఎవరు చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక పావుగంట తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు అదే దారిలో. అతను చూశాడు, చూసి ఆగాడు. ఇంకా 2-3 కట్టలు అక్కడక్కడ చెల్లాచెదరై ఉన్నాయి. అయ్యయ్యో ఈ అబ్బాయి దెబ్బతిన్నాడే అని చెప్పి వెంటనే ముఖం నీళ్ళు చల్లి తన దగ్గర సెల్ తీసుకుని 108కి ఫోన్ చేసి పిలిపించాడు. 108కి ఫోన్ చేసి పిలిపించాడు. అతను అక్కడే ఉన్నాడు, తన పని మానుకున్నాడు. 108 వచ్చింది, అతన్ని ఎక్కించారు, దగ్గరలో ఉన్న పట్టణాన్ని తీసుకెళ్లారు, వైద్యం చేశారు. సాయంత్రానికి ఆ అబ్బాయి బతికాడు. ఇతను మిగిలిన డబ్బులు కూడా 2-3 కట్టలు అతనికి అందజేశాడు. వాళ్ళ భార్య బిడ్డలు వచ్చారు. ఇంతవరకు కథ బాగానే ఉంది. ఎప్పుడైనా సరే ఒక సంఘటన జరగగానే, ప్రమాదం జరగగానే వచ్చి వాలేది ఎవరు? మైకులు తీసుకుని టీవీల వాళ్ళు వచ్చారు, వాలారు.
ఇతన్ని అడిగారు, సహాయం చేసిన అతన్ని అడిగారు, అయ్యేటి పడి ఉండేవాడు నేను సహాయం చేశాను ఇట్లా అని చెప్పాడు అతను. నాదే కొంత ఖర్చు అయిందని కూడా చెప్పుకున్నారు. అతన్ని అందరినీ అభినందిస్తున్నారు అతన్ని. ఇంతలోకి పోలీసు వచ్చారు, ఎస్ఐ గారు. ఏం చెప్పారంటే, అతను చాలా డబ్బులు తీసుకొచ్చాడు, స్థలం అమ్ముకున్నాడు, డబ్బులు తీసుకొచ్చాడు, దాదాపు 5 లక్షలు ఎవరో కాజేశారు, మేము కుక్కల కోసం డాగ్ స్క్వాడ్ కోసం పంపించాము, త్వరలో ఆ వ్యక్తిని పట్టుకుంటామని చెప్పారు. ఎవడైతే ఈ డబ్బు కాజేశాడో వాడు ఇంటికి వెళ్ళాడు. వాడి పరిస్థితులు 5 లక్షలు ఉన్నాయి వాడి దగ్గర. ఎవడో యాక్సిడెంట్ అయితే డబ్బులు తీసుకొచ్చానని ఆ విషయాన్ని వాడు ధైర్యంగా భార్యకు చెప్పగలడా? ఇది ప్రశ్న నాది. ధైర్యంగా భార్యకి చెప్పగలడా? తన ఇంట్లో కుటుంబ సభ్యులకి చెప్పగలడా? ఇంటి పక్క వాళ్ళకి చెప్పగలడా? ఒక్కళ్ళు చెబితే చాలు, గంటల ఊరంతా తెలిసిపోతుంది. ఎవడకు చెప్పలా. వాడు బిక్కుపండి ఉన్నాడు, టీవీ చూస్తున్నాడు, టీవీలో హెడ్లైన్స్ వస్తున్నాయి, పోలీసులు కుక్కలను పంపించారని. వీడి బీపీ 120 నుంచి 220 అయింది. 5 లక్షలు ఉన్నాయి వాడి దగ్గర, కానీ బీపీ ఎంత అయిందమ్మా? 220కి పెరిగిపోయింది. ఇప్పుడు డబ్బు సుఖాన్ని ఇచ్చిందా? తోటి మనిషికి సహాయం చేయటం సుఖాన్ని ఇచ్చిందా? వీళ్ళిద్దరూ ఎవరు సుఖం పొందారు? 5 లక్షలు సంపాదించిన వాడు సుఖం పొందాడా? ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నవాడు సుఖాన్ని పొందాడా? ఎవరు సుఖాన్ని పొందారమ్మా? ఆదుకున్నవాడే సుఖాన్ని పొందాడు. అది మనిషి యొక్క సహజ లక్షణం. అది ఆ వాడే కాదు, అలాంటి అనుభవం మనం చేసినా మనకు కూడా 120, 220, 420 బీపీ వచ్చింది అంతే. ఎవరికైనా వచ్చింది అది. కాబట్టి తప్పు ఎప్పుడూ కూడా మనిషిని సుఖంగా ఉంచదు, మంచి మాత్రమే మనిషిని సుఖంగా ఉంచుతుంది అని చెప్పింది బుద్ధుడు. అదొక్కటే బౌద్ధం చెప్పిన సిద్ధాంతం. పెద్దగా ఏం చదవాల్సిన పని లేదు. నువ్వు ఎదుటి మనిషికి సహాయం చేస్తే ఏ మనిషి బాధ తీరుతుందో, ఏ మనిషి సంతోషిస్తాడో అది చేయటమే కుశల కర్మ అని చెప్పాడు. పత్రేజీ గారు కూడా అదే చెప్పారు. ఎవరికి చెప్పినా అదే చెప్తారు. ఎవరు మానవీయ కోణంతో ఆలోచించిన అదే విషయం చెప్తారు. ఇప్పుడు వారు ఉన్నారు, మూర్తి గారు ఎప్పుడో నాతో నా ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతి, సాక్షిలో వస్తూ ఉంటాయి బౌద్ధం మీద. అవి చూసి ఎప్పుడో గతంలో నాకు ఒకసారి ఫోన్ చేశారు. అమ్మగారు వీళ్ళిద్దరూ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. తర్వాత మొన్న ఫోన్ చేసి ఆయన చాలా బౌద్ధ పుస్తకాలు ఈ సందర్భంగా పంచాలని చెప్పి అనుకున్నారు. అందులో నా పుస్తకాన్ని ఎంపిక చేసుకున్నారు వారు. ఒక 1000 కాపీలు వేయించారు ఆ పంచశీల అనే పుస్తకాన్ని. 1000 కాపీలు వేయించారు. నన్ను రమ్మన్నారు. నిజానికి మొన్నటి వరకు వారికి నాకు సంబంధం లేదు, మొన్నటిదాకా సంబంధం లేదు. ఈరోజు సంబంధం ఉంది. కాబట్టి మా ఇద్దరి అనుబంధం 2 రోజులే అని చెప్పడం చాలా తప్పు అవుతుంది. అది చాలా తప్పు అవుతుంది, చాలా తప్పు. మా ఇద్దరి అనుబంధం 2 రోజులు కాదు. మేమిద్దరం ఎప్పుడైతే ఒక మంచి కోసం ఆలోచించామో అప్పటి నుంచి మా ఇద్దరి సంబంధం. అది ఆయనకి నాకు సంబంధం కలిపింది ఎవరు? బౌద్ధం. ఒక మంచి పంచశీల. ఈ పంచశీల పుస్తకం నేను రాకపోయినా ఆయనకి నాకు సంబంధం లేదు నిన్నటి వరకు. అసలు వారు బౌద్ధాన్ని, ఆమె గారు బౌద్ధాన్ని ఇష్టపడకపోయినా వారికి నాకు బంధుత్వం లేదు. కానీ మా బంధుత్వం ఎప్పటిది కాదు. బుద్ధుడు అదే చెప్తాడండి. ఒక మంచి మనిషి యొక్క బంధుత్వం ఈ జన్మకు సంబంధించింది కాదు, అదే అనేక జన్మలకు సంబంధించి ఉంటుంది ఆ మంచితనం అని చెప్పని బుద్ధుడు చెప్పాడు. ఆచార్య నాగార్జునుడి యొక్క సిద్ధాంతమే అది. ఒక్క జన్మతో పోయేది కాదు, ఒక్క రోజుతో పోయేది కాదు, ఒక్క గడియతో పోయేది కాదు. ఇది ఒక అనుసృతంగా వస్తూ ఉంటుంది. ఈ మంచి చెడు అనేవి అనుసృతంగా వెళుతూ ఉంటాయి. ఈ మంచిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ మంచిని పంచే కార్యక్రమం ఏదైనా కానీ గొప్ప కార్యక్రమే. అందుకనే నిజంగా పుట్టినరోజు కంటే వ్యక్తి చనిపోయినప్పుడు వారి గురించి ఘనంగా చెబితే వాళ్ళు బ్రతికినట్లు, వాళ్ళు జీవించినట్లు, వాళ్ళు ఈ భూమి మీద బ్రతికినట్లు. ఏదో పురుగులాగానో ఇతర జంతువుల్లాగానో బ్రతికి వెళ్ళిపోతూ ఉంటాయి.
చాలామంది పుడతారు, వెళ్ళిపోతూ ఉంటారు. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో అని చెప్పి అంటాం మనం. చాలామంది పుడతారు, కోట్ల మంది పుడతారు, వెళ్ళిపోతారు. కానీ కోట్ల మందిలో కొద్ది మంది మాత్రమే ఈ ప్రపంచానికి అవసరం అవుతారు, గుర్తుంటారు. ఇదేమి నిర్మాణం అండి? ఇది మామూలు నిర్మాణం ఇదేమన్నా? నాకు ఇది చూడగానే మాకు నాగార్జున సాగర్లో బుద్ధ విహారం గుర్తొచ్చింది. ఇంత పెద్ద బుద్ధ విహారం కట్టాము అక్కడ మేము. అంత పెద్ద విహారం, అంత పెద్ద కట్టడం ఇక లేదేమో అనుకున్నాను నేను. కానీ ఇక్కడ చూసిన తర్వాత దాన్ని మించిన కట్టడం ఇది. ఒక ఆశయం కోసం, ఒక మంచి ఆశయం కోసం, ఒక సదాశయం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించటం, ఇది స్ఫూర్తి కావాలి మనకి. మనం ఇంత గొప్పగా చనిపోవాలి అని స్ఫూర్తి కావాలమ్మా. నేను చెప్పేది అది అంతే. ఇంత గొప్పగా చనిపోవాలి, 10 మందికి గుర్తుండేలా చనిపోవాలి. మన చావు 10 మందికి గుర్తుండేలా ఉండాలి, 10 మందిని మంచి మార్గంలో నడిపించేలా ఉండాలి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం అందరికి కూడా ఒక స్ఫూర్తిస్తుంది. అలా మంచి మార్గంలో నడిపించే ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ఇంత దూరంలో చక్కని ఈ కట్టడంలో, ఈ పిరమిడ్ కట్టడంలో, ఈ ధ్యాన కేంద్రంలో ఇక్కడ పలికిన ఏ పలుకైనా, పిరమిడ్లో పలికిన ఏ పలుకైనా బయటకు వెళ్ళదు. అది ఎటు తిరిగైనా సరే మన మనసులోకే వస్తుంది, మన మనసులోకే వస్తుంది. కాబట్టి ఆమె యొక్క ఈ సంస్మరణ కార్యక్రమం, సంస్మరణ ఉత్సవం ఈ సంస్మరణ ఉత్సవం మనందరికి కూడా స్ఫూర్తిదాయకం కావాలని నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ 4 మాటలు మీతో ముచ్చటించే అవకాశం ఇచ్చిన మూర్తి గారికి సభాముఖంగా బుద్ధవందనాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. బుద్ధుడు సార్ ఎన్లైట్మెంట్ అయ్యాక నేను పొందిన ఇది అందరికీ అందించాలి అనే దాంతో ఎన్నో ప్రబోధాలు ఇచ్చిన దాంట్లో ఆయన పద్ధతి ఏమిటంటే అందరికీ అర్థమయ్యేటట్టు, సామాన్యులుగా అర్థమయ్యేటట్టు పిట్టకథలు పిట్టకథలు అంటారు చూడండి, ఏదో ఒక ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఒక సందేశం కూడా ఉంటుంది. 585 కథలు ఉన్నాయండి, 48. తర్వాత దాంట్లో 101 కథలతోటి బాలసిరులు, బోధిసిరులు అని సారు కంపెల్ చేసి ఉంది. అందరూ కూడా చదువుకోవచ్చు. సార్కి మన ఆహ్వానాన్ని మన్నించినందుకు, వచ్చినందుకు, మాకు మొదటిసారి దర్శనం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. కల్పనమ్మ గారికి బాగా ఇష్టమైనటువంటిది బౌద్ధిజం. దానికి సంబంధించి పంచశీల దాన్ని ఈరోజు మన బుక్గా ఆవిష్కరించుకుంటున్నాం. వారి రచయిత బొర్రా గోవర్ధన్ గారికి ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. అందరికీ ఒకసారి అందరి చేతుల్లోకి ఆ బుక్ ఇవ్వండి. రవీంద్ర గారిని, నీలిమ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. పెద్దలందరూ కూడా ఆ పుస్తకాన్ని స్వీకరించి లేచి నించోవాలని మనవి. ఆ పుస్తకాన్ని అందరి చేతుల మీదుగా, ఎందుకంటే కల్పన గారు ఎప్పుడు మాట్లాడినా, అంటే చాలా పుస్తకాలు వారు చదివినప్పటికీ దీని మీద ఉన్నటువంటి ఇష్టత చాలా ఎక్కువ వారికి. అందుకే ఈ పంచశీలని ఈరోజు మనమందరం కూడా మీ అందరికీ భోజనానంతరం వెళ్ళే ముందు ఈ పుస్తకం అందరికీ ఇవ్వబడుతుంది. ప్రస్తుతానికి ఆవిష్కరిస్తున్నాం. గోవర్ధన్ గారు ఇది అమ్మకి అంకితం ఇచ్చినప్పుడు రాసిన మాటలు. అమృతమూర్తికి అంకితం. శ్వాసలో, శ్వాస మీద ధ్యాసలో, కుటుంబ పాలనా విధానంలో, విపස්සన ధ్యాన నినాదంలో, సమాజ సేవలో, ఆధ్యాత్మిక భావనలో తనకు తానే సాటి అనిపించుకొని, నిరూపించుకుని చిరకీర్తి మిగిల్చిన బ్రహ్మ విద్వన్మని చిరునవ్వుల శాంతిమూర్తి శ్రీమతి చిట్టూరి కల్పనామూర్తి గారికి ఈ పుస్తకం అంకితం. బొర్రా గోవర్ధన్ గారు. మిత్రులారా, ఎందుకు కల్పనమ్మ గారు పదే పదే ఈ పుస్తకం గురించి, ఈ విషయాల గురించి మాట్లాడతారంటే, నైతిక జీవనానికి పునాది పంచశీల, వ్యక్తిత్వ నిర్మాణానికి మూలం పంచశీల,
సామాజిక జీవనానికి, మాననీయ మానవ సంబంధాలకి, ఆప్యాయతలకు, అనుబంధాలకు, ఓటమి ఎరుగని విజయాలకు పంచశీల. పతనం చెందే మనిషికి, చిత్తం చలించే వారికి, స్థిర సంకల్పం లేని వారికి ఓతగా, చేయూతగా నిలిచి నిలబెట్టి ముందుకు నడిపించేది పంచశీల. మనిషిని మనిషిగా మలిచేది, మానవజాతి చరిత్రకు మరకలంటకుండా నిలిపేది పంచశీల. మనల్ని మనమే మంచి మనిషిగా, మాననీయునిగా మలుచుకోవడానికి ఒకే ఒక్క మార్గం పంచశీల. బౌద్ధం చెప్పిన పంచశీల స్త్రీల సంస్కారాలకి పర్ణశాల. ఒకసారి మరి గోవర్ధన్ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ వారి ఆశయాన్ని తీసుకురండి. ఒకసారి అందరూ పుస్తకాన్ని అలా పైకి చొంచడిపోయా. ఎందుకంటే ఈ పంచశీలని అంటే మీరు అనేక గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆధ్యాత్మిక గురువులు అంటే ఈ భూమి మీదకి మనిషి వచ్చిన దగ్గర నుంచి అనేక మంది ఆధ్యాత్మిక గురువులు వస్తుంటారు, పోతుంటారు. కానీ చివరికి వచ్చేటప్పటికి అంటే మన పత్రి గారు ఏదైతే అల్టిమేట్గా చెప్పడం జరిగిందో దాని తర్వాత ఇంకేమీ లేదు, దానికి మించి ఇంకేమీ రాదు. అందులో కూడా బౌద్ధం మిక్స్ అయి ఉంది. బుద్ధుడు చెప్పిన మాటల్ని ఆ బాటలో మనం నడవగలిగితే, మనం జీవించగలిగితే, మన జీవితాన్ని ఆచరింపగలిగితే అది డెఫినెట్గా అద్భుతం జరుగుతుందని మనకి పత్రి గారు ఇచ్చిన సందేశాన్ని దీని ద్వారా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అందరూ ఇది అలమారులో పెట్టకండి, చదవండి చదవండి చదవండి, చదివించండి. ఏంటండి? చదివించండి. పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, అలాగే ఇలాంటి ఆత్మోత్సవ వేడుకల్లో ఇలాంటి పుస్తకాన్ని ముద్రించి కొన్ని వేల లక్షల మందికి దీని జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ పుస్తకం డెఫినెట్గా ఈ గ్రంథం ప్రయత్నం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ కల్లం రామిరెడ్డి గారు, మరి మనందరికీ తెలుసు మంచి మాట రామిరెడ్డి గారు, అలాగే విజయవాడలో వారు నిరంతరం చేస్తున్నటువంటి ధ్యాన ప్రచారం, మహాత్ములు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో అనేక అడుగులు వేస్తూ మరి ఆధ్యాత్మికతను ఈనాటి వ్యక్తులకి అత్యద్భుతంగా, చాలా అల్పంగా, సున్నితంగా, సునాయాసంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఈయన కూడా చిన్న వ్యక్తి కాదు. 72 ఒకసారి గట్టిగా. కానీ కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియంది ఏంటంటే ఈయన గజ ఈతగాడు. ఏంటండి? నదులను ఈదగలడు. ఈదడం మామూలుగా స్నానానికి పానానికి కాదు, అవార్డులు రివార్డులు కైవసం చేసుకున్నారు రామిరెడ్డి గారు. మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం ఉండాలి అనేది 7 పదులు దాటిన నిరూపిస్తున్న వ్యక్తి. ధ్యానానుకున్న శక్తి అది. వెల్కమ్ సార్ రామిరెడ్డి గారు. చాలా ఎక్కువే చెప్పినట్టుంటారు. ముందుగా జననం ఎంత సంతోషమో మరణం కూడా అంతకంటే ఆనందమని, ఇదే ఆధ్యాత్మికతని ఈ ప్రపంచానికి తెలియచెప్పినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే శ్రీమతి కల్పనామూర్తి తాను దివ్య ప్రణాళికను అనుసరించి ఈ భూలోకంలోకి వచ్చి ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యమనాలో అన్నీ తెలియచేసి అందరూ కోరుకున్నటువంటి అతి సునాయాస ముగింపుని, తన జీవితాన్ని ముగించినటువంటి కల్పనామూర్తి గారికి, మరి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు, వేదిక నిర్వహించిన పెద్దలకు, విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ముందుగా నా ధ్యానాభివందనాలండి. చాలామంది కల్పనామూర్తి ఈ లోకంలో అందరూ అనుకుంటారు కల్పనామూర్తి గారు మరణించారు అని. అసలు మరణానికి అర్థం ఉందా? నా దృష్టిలో మరణం అంటే ఒక జీవితానికి ఒక గొప్ప వరం అండి. మరణం లేదే అసలు జీవితమే లేదన్నట్టుగా ఉంటుంది. అర్థం చేసుకుంటే మరణం అనేది ఒక జీవితానికి ఒక గొప్ప వరమేనండి. మరణం అంటే అంతం కాదు. మరణం ఉంటేనే జీవితం ఆద్యంత రసవంతం అవుతుంది.
మృత్యు అన్నది బూచి కాదండి, అది ఒక దివ్య ప్రయాణపు దిక్సూచి లాంటిది. జీవితానికి విలువనిచ్చి ప్రతి క్షణాన్ని అమూల్యం చేసిన అద్భుతమైన ఆభరణం ఈ మరణం. తిరిగి శిశువుగా పుట్టి మమతల మాధుర్యాన్ని పొందటానికి ఒక మహత్తరమైన అవకాశం ఈ మరణం. అందుకే ఒక చోట ఒక చివరి శ్వాస, మరొక చోట మరొకరికి తొలి శ్వాసగా పరిణమిస్తుంది. ఒక చోట ఒక జీవితానికి కట్టే సమాధి, మరొక చోట మరొక జీవికి పునాది లాంటిది. నిన్న ఒక తల్లి కడుపు కోత, నేడు మరొక తల్లికి కడుపు పంట. ఒక చోట ఒకరికి జరిగే చితిమంట, మరొక చోట కొవ్వొత్తుల పంట. మరి నిజానికి మరణం తల్లి గర్భం నుంచి సమాధి స్థితికి చేరే వరకు మన శరీరం ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది. కనుక మరణం అన్నది శరీరానికే కాదు, శరీరానికే కానీ మనకి మాత్రం కానే కాదని సత్యాన్ని తెలుసుకోవాలి. పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరం తిరిగి పంచభూతాలలో కలవటం మనందరికీ తెలిసిందే. కనుక మరణం అనేది దేహానికే పరిమితం కానీ మనకి కానే కాదు, ఆత్మకు కానే కాదని సత్యాన్ని మనందరికీ పత్రిజీ పదే పదే చెప్పడం జరిగింది. మరణం తప్పని దేహం, మరణమెరుగని ఆత్మ, ఈ రెండు కలిసి ఉండటం కూడా ఒక విచిత్రమేనండి. ఒకటి నడిచేది, మరొకటి నడిపింపు చేసేది. నడిచేదానికి ఆగటం తప్పదు, నడిపించేదానికి నడక ఉండదు. వాస్తవానికి మరి మరణాన్ని గురించి నాకు తెలిసి ఈ లోకంలో ఎంతో అద్భుతంగా ఇంత గొప్పగా తెలియజేసినటువంటి మరే గురువు పత్రిక తప్ప మరే గురువు లేదనేదే నా నమ్మకం. ఎన్నిసార్లు ఈ మరణాన్ని గురించి ఎంత గొప్పగా వివరించారో మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి మనందరికీ తెలుసు, ఏదో మరణించిన తర్వాత ఏదో దిన కార్యక్రమాలు పెట్టు, కోళ్ళు కుక్కలు నక్కలు అన్నీ కోసేసి ఏదో ఘనంగా గుమ్మానంగా చేశామని చెప్పి గొప్ప చెప్పుకునేటువంటి తరుణంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఇక్కడ వచ్చినటువంటి మరి మనకే కాదు మిగతా మరి ఈ లైవ్ ఛానల్ ద్వారా కూడా మరణం యొక్క గొప్పతనాన్ని ప్రపంచాన్ని తెలియజేయాలనే తపనతో వారి కుటుంబ సభ్యులు ఈ అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేయటం ఎంతో గర్వకారణం. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే ఇందాక చెప్పారు బొర్రా గోవర్ధన్ గారు, మరి మూర్తి గారికి 2 రోజులే పరిచయం అన్నారు. నాకు కూడా ఈ మధ్యన 4 రోజుల క్రితం పరిచయం. మనందరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతో గొప్పగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం. అలాంటి అద్భుతమైన కార్యక్రమం మరి బుద్ధ పూర్ణమి ఈ నెల 23వ తారీఖు నాడు బుద్ధ పూర్ణిమ జరుగుతుంది. ఆ బుద్ధ పూర్ణిమి వేడుకలని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించాలని మానస సరోవర్ ధ్యానాశ్రమంలో తలుసుకోవడం జరిగింది, సంకల్పించడం జరిగింది. అందుకు ముఖ్య అతిథిగా గోవర్ధన్ గారిని ఇన్వైట్ చేయటం, అప్పుడే వారితో నా పరిచయం జరగడం జరిగింది. కాబట్టి దయచేసి ఇదే ప్రత్యక్షంగా ఆహ్వానంగా భావించి ఈ నెల 23వ తారీఖు నాడు జరిగే మానస సరోవర్ ధ్యానాశ్రమంలో తప్పనిసరిగా మీరు ఇచ్చేసి, ఇప్పటి వరకు కూడా చూడని వారు ఎవరైనా ఉంటే ఆ హిమాలయ మంచుకొండలు వెలిసిన మానస సరోవరం చూడకపోయినా కృష్ణానది తీరాల్సిన ఈ మానస సరోవరాన్ని తప్పనిసరిగా దర్శిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి. కొల్లు రవికృష్ణ, కొల్లు లక్ష్మీ సబిత తాళ్ళరేవు వాళ్ళు ఒక 50,000 మనకి పిరమిడ్ నిర్మాణానికి ఇచ్చిన. ఒకసారి వాళ్ళని అమ్మ ఒకసారి వేదిక మీద తనగా రండి అమ్మ. అలాగే గుత్తా సుశీల గారు 5,000 రూపాయలు. మనం డొనేషన్ ఏమి ఎవరిని ప్రస్తుతం ఎవరిని అడగలేదండి, వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఎందుకంటే ఇది డొనేషన్ టైం అని కూడా కాదు మన ఉద్దేశం, కాకపోతే అమ్మ సంకల్పం బాగుంది కనుక వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మూర్తి గారు ఒకసారి గట్టిగా మరి థ్యాంక్ యూ అమ్మ. మరి ధ్యానరత్న కేవి స్వామి గారిని ఆహ్వానిస్తున్నాను.
కల్పనామూర్తి గారి అమృతోత్సవంలో పాల్గొంటున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు ముందే చెప్పారు, దెర్ ఈజ్ నో డెత్, మరణమే లేదు, ఘటాకాశం మఠాకాశంలో కలిసిపోయింది. కాన్షియస్నెస్ మనలో ఉన్న చైతన్యము విశ్వ చైతన్యంలో కలిసిపోయింది. బిందువు సింధువు అయిపోయింది. మహావైభవం, మహా ఉత్సవం. గ్రేట్ థింగ్స్ హ్యాపెన్, అలాగే ఉంటాయి, అద్భుతమైన విషయాలు అలాగే ఉంటాయి. స్థూల దృష్ట్యా చూస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. పితామహ పత్రిజీ యొక్క జ్ఞానం మొదటి నుంచి ఒకటే సత్యం, మనమంతా దేవుళ్ళము. ఈ సత్యాన్ని మిస్ అయిపోతే ఎక్కడేసిన గొంగడు ఎక్కడే ఉంటుంది. వీఆర్ ఆల్ గాడ్స్. వీఆర్ లివింగ్ ఇన్ ద బాడీ. శరీరంలో నివసిస్తున్నాం, శరీరంలో ఉన్నాం. శరీరం మనం కాదు. శరీరంలో అనేక అవస్థలు ఉంటాయి. బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వృద్ధాప్యము అన్నీ ఉంటాయి. అన్నీ చూస్తూనే ఉంటాం. ఏ మార్పు లేని వారు మనం, ఎప్పటికీ శాశ్వతమైన వారు మనమే అన్న సత్యాన్ని సదా గుర్తుపెట్టుకుంటూ ఉంటే హాయిగా ఆనందంగా ఉంటాం. లేకపోతే ప్రతిదీ దుఃఖమే, అన్నిటికీ దుఃఖమే. విచిత్రం ఏంటంటే దుఃఖాన్ని వేరే బయట నుంచి రావడం లేదు, మనకై మనం సృష్టించుకుంటున్నాం. మన ఆలోచనతోనే మనమే దుఃఖానికి కారణం. మనము అంటే ఇగో, మన అహంకారం. నా వలనే, నేను వలనే అన్ని కష్టాలు నష్టాలు వస్తున్నాయి. విశ్వం ఎక్కడ, దేవుడు ఎక్కడ కొరత లేదు, యూనివర్స్ ఎక్కడ కొరత చేయలేదు. నువ్వు పుట్టావంటేనే గొప్ప హానర్తో పుట్టావు, గొప్ప వైభవం, పర్మిషన్, గొప్ప హానర్. అలాంటి అద్భుతమైన సత్యాన్ని అభినయించి వ్యక్తీకరించడం కోసమే ఈ భూమి అనే నాటక రంగం మీద మనం వచ్చాం. అంత తప్ప మరేం లేదు. జస్ట్ ప్లే, ఆట. ఈ జీవితం అనేది ఒక ఆట. కానీ ఇది ఎప్పటికీ శాశ్వతమే అన్న సత్యాన్ని, అనుభవపూర్వకమైన జ్ఞానం తెలిసిన వాడే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో కల్పనామూర్తి, వన్ ఆఫ్ ది జ్యువెల్, ఒక అద్భుతమైన బ్రహ్మ విధ్వనమణి. ప్రాక్టికల్ లివింగ్, దట్ ఈస్ ద కీ పాయింట్ హియర్. ఎందుకంటే ప్రాక్టికల్ లివింగ్ లేకపోతే ఊరికే పుట్టామా, పెరిగామా, పోయామా, ఆయారం గాయారం, అదే లెక్క. సో ఎవరికి వారే తనలోనే అంతా ఉంది, బయట ఎక్కడా లేదు అన్న సత్యాన్ని, తనలో సర్వముండగా ధర ఎతికేడి తనువుల మోసేటి ఎద్దుల మనమల తెలపంగా వశమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పర్ఫెక్ట్గా ఏది కావాలో అది ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. వీ షుడ్ నాట్ మిస్ ద గేమ్. మనము ఈ ఆట ఆడడం కోసమే వచ్చాం ఈ భూమి అనే అద్భుతమైన నాటక రంగం మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. కల్పనామూర్తి గారు, మా అంటే అనుబంధం, మూర్తి గారితోనూ కల్పనామూర్తి గారితోనూ అనుబంధం. ఈ రాజమండ్రిలో పిరమిడ్ హౌస్లో మేము చాలా అద్భుతంగా రెండున్నర సంవత్సరాల పైన 3 సంవత్సరాలు ఉన్నాను దాదాపు రాజమండ్రిలో. వచ్చిన డే 1 నుంచి వారింటికి వెళ్ళాను. అప్పుడు వారు లేకపోయినా ఎర్లీ అవర్స్ మెడిటేషన్ అక్కడ జరుగుతూ ఉండేది, తర్వాత సత్సంగం జరుగుతూ ఉండేది. వెరీ వెరీ హ్యాపీ. వీఆర్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్, వండర్ఫుల్ లివింగ్ విత్ వండర్ఫుల్ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. ఎర్నేని ప్రసాదరావు గారిని మాట్లాడాల్సిన కోరుతాను. ధ్యాన మిత్రులందరికీ కూడా నా నమస్కారం. కల్పనామూర్తి గారి ఆత్మోత్సవ కార్యక్రమం
ఈ కల్పన అండ్ సత్యనారాయణమూర్తి గారు, చిట్టూరు సత్యనారాయణమూర్తి గారితో నా అనుబంధం 2002 నుంచి ఏలూరులో ఉండగా నాకు మిత్రులు. 2002లో ఏలూరులో నా కంపెనీ తరఫున మంత్రి సత్యనారాయణరాజు గారి కార్యక్రమాలు ఎవ్రీ మంత్ నిర్వహిస్తూ ఉండగా చాలా శ్రద్ధతో పాల్గొనేవారు. ఆ తర్వాత 2004లో బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు కలవటం, మరి డిసెంబర్ 18, 2004 ఏలూరులో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని స్థాపించడం జరిగింది మిత్రులారా. మరి అప్పటి నుంచి కూడా మరి ఏలూరులో ఉన్నంతకాలము మూర్తి గారు, కల్పన ఇద్దరు కూడా ఒక ఆది దంపతుల్లాగా ఏ కార్యక్రమం పెట్టినా ఈ ఆధ్యాత్మిక సభలకు చక్కగా విచ్చేసేవారు ఎంతో క్రమశిక్షణతో. తర్వాత రాజమండ్రి వచ్చారు. మరి ఇక్కడ కూడా అద్భుతమైన కార్యక్రమాలు మరి మిత్రులందరూ కూడా చక్కగా విశదీకరించారు. ఇప్పుడు ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు చేశారు. అలాగే ముఖ్యంగా ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి దంపతులు ఇద్దరూ కూడా ఎంతగానో కృషి చేశారు. మరి ఈ సందర్భంగా వారిద్దరికీ కూడా అభివందనాలు మనందరం తెలియజేయవలసి ఉన్నది. సో జననం ఎంత సహజమో మరణమంత సహజం మిత్రులారా. మరణం కాదది, కొద్దిగా స్పెల్లింగ్ మార్చుకోవాలి మనం. మరణం కాదది, ప్రయాణం. ఈ బాడీ అండ్ మైండ్తో మనం ఈ అనంత విశ్వంలో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జ్ఞాన సముపార్జనకై వస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాం. ఇది ఒక అనంత యానం మిత్రులారా. జననం కూడా ఒక ఉత్సవమే, మరణం కూడా ఒక ఉత్సవమే. అటువంటిదే ఇది ఒక ఆత్మోత్సవం. మరణం అనేది లేనే లేదు పిఎస్ఎస్ మూవ్మెంట్ డిక్షనరీలో మిత్రులారా. ఇది అందరూ మన సాధకులందరికీ అనుభవైక వేద్యమే మిత్రులారా. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా నిర్వహించినందుకు మూర్తి గారికి అలాగే మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాచవరం రమణ గారిని ఆహ్వానిస్తున్నాను. అమ్మా భోజనాలు పూర్తి చేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ వేదిక దగ్గర కూర్చోవాలి. 4 గంటల వరకు తర్వాత మళ్ళీ మనము కంటిన్యూ అవుతుంది. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వారి యొక్క 1 నుంచి 2 నిమిషాలు వాళ్ళ అనుభవాలను, అనుభూతులను చెప్పచ్చండి. మాచవరం రమణగా తూర్పుగోదావరి జిల్లాలో పరిచయస్తుని 2000 సంవత్సరం నుంచి 2004 దాకా విస్తృతమైన ధ్యాన ప్రచారం చేసి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో మౌలాలి రమణగా పత్రి గారు నామకరణం చేయడం జరిగింది. మరి కల్పనామూర్తి గారు ఆత్మోత్సవం సందర్భంగా మరి వారితో నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది 2004, 2005 సంవత్సరంలో. అంతకుముందు కూడా రాజమండ్రిలో ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఆ బంగారు తల్లికి ఎంత చెప్పినా సరే ఆ బంగారు తల్లి గురించి చాలా తక్కువ. కాబట్టి నాగిరెడ్డి గారు మధ్యాహ్నం తర్వాత సెషన్లో మళ్ళీ ఒకసారి కల్పనామూర్తి గారి మీద ఒక పాట రాసుకొని వచ్చాను. మధ్యాహ్నం భోజనం తర్వాత మీ అందరికీ వినిపిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భాస్కర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. జగపతిరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్.
జగపతిరాజు గారు. ఇక్కడ చాలామంది లంచ్ చేసి వెళ్ళిపోతాం, మాట్లాడతాం. అంటే మీ అందరికీ తెలియదు కదా, అందరూ బిజీగా ఉంటాం. వేదిక చిన్నది, సమయం తక్కువ. సంక్షిప్తంగా మీ మీ భావాల్ని, అభిప్రాయాల్ని చెప్పాలన్న మనవి. అందరూ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కూడా. వెల్కమ్ సార్. ఒకసారి కల్పనామూర్తి గారికి లేచి క్లాప్స్ కొడదాం. లేవాలి. అందరికీ నమస్కారం. ఈ వెస్ట్ గోదావరి నుంచి తూర్పుగోదావరి జిల్లాకి వారు రిటైర్ అయిన తర్వాత 2005లో మొట్టమొదట ఈ తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడు మా కలవచర్ల గ్రామానికి రావడం, ఒక టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అలాగే వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గ్రౌండ్ వాటర్ ఒక ఇంజనీర్గా వ్యవహరించి రిటైర్ అయ్యి వచ్చానని చెప్పి వారు ఈ జిల్లాలో అప్పుడు రావడం, వారి పరిచయం అయినప్పుడు ఫస్ట్ నేను అడిగింది ఎలా పరిచయం అయిందని అడిగితే వారు చెప్పిన విషయాలు ఏంటంటే, కల్పనామూర్తి గారు నేను విపස්සన చేశాను అన్నారు. విపස්සన పత్రిజీ మొదట్లో వచ్చిన వారు అందరినీ కూడా విపස්සన ధ్యానం చేయమని చెప్పేవారు. అన్ని గంటలు కూర్చుని ఆ సాధన చేయడం అలవాటు అవుతుంది అని డైలీ 10 hours చేయిస్తారు. అది ఒకటి చాలు, ఆ క్వాలిఫికేషన్ చాలు అనిపించింది. ఈరోజు చాలా గొప్ప అదృష్టం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతోమంది మాస్టర్స్ లైఫ్లో ఏదైనా ఒక జీవితం ఎలా జీవించాలో, వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో మాట్లాడవచ్చు, కానీ జీవించి ఉన్నంతకాలం తన వరకు తాను ఏం చేయాలో అద్భుతంగా వాళ్ళ పాత్రని అద్భుతంగా నిర్వహించిన ఎంతోమంది మాస్టర్స్. అలాంటి మాస్టర్స్ శ్రీమూర్తి గారు, కల్పన గారు. రిటైర్ అయిపోయాడు అనుకోకుండా ఎప్పుడు నిరంతరం విద్యార్థిగా ఉండడం. మూర్తి గారిని నేను చూసినప్పుడు, కల్పన గారిని చూసినప్పుడు క్లాసెస్ ఎవరు చెప్పినా కూడా నోట్ చేసుకుంటూ ఉండేవారు. అలాంటి గ్రేట్ మాస్టర్స్ని పరిచయం చేసిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్కి, బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతా. వారి అబ్బాయి ఎంతో సంస్కారంతో ఈరోజు చెప్పిన మాట చాలా అద్భుతంగా ఉంది. కల్పనామూర్తి గారు, ప్రతి పిరమిడ్ మాస్టర్ కోరుకునేది ఒకటే, ఈ మూమెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేది ఇది నిరంతరం ప్రవహిస్తున్న మూమెంట్. ఆఖరి జీవి ఈ భూమి నుంచి హాయిగా నిష్క్రమించే వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కొనసాగుతూ ఉంటుంది. ఆఖరి జీవి ఈ భూమి మీద ఇంక ఏడుపు లేకుండా చేయడం కోసం ఎవరు ఏమీ చేయగలరు, ఎవరి అవగాహన మేరకు వారు ఏం చేయాలో ఆ పాత్రని నిర్వహిస్తా, అలా నిర్వహించిన ఒక అద్భుతమైన మాస్టర్ కల్పన గారికి ప్రత్యేకంగా ప్రణామాలు అర్పించుకుంటా. నమస్కారం. థ్యాంక్ యూ అండి. మిత్రులారా, భోజనం చేయని వాళ్ళు చేసి రండి. ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళని వేదిక దగ్గరికి వస్తే మనం ఈ కార్యక్రమాన్ని ఇంకొద్ది బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమవుద్ది, ఒక 20-25% కూడా లేరు. మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుందామా? ఒక 10-15 నిమిషాలు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మొదలు పెడదామా? చెప్పండి. లోపు మరి ఎవరైనా 2-3 చక్కటి పాటలు పాడినా ఓకే, మంచి. అంటే వాళ్ళందరూ రావాలి కదండి, బయట వాళ్ళంతా రాకుండా మరి మనకి ఇంకా చాలామంది మనం ఆహ్వానించుకుందాం. ఓకే, రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాడు, ఉంగరాల రామకృష్ణ గారిని. మీరు చేద్దాం. ఓకే, షూర్.
సరే, సీనియర్ మాస్టర్స్ ఎవరైతే మాట్లాడదలుచుకుంటారో వాళ్ళు పేరు ఇస్తే నాకు బాగుంటుందండి. ఇచ్చటికి విచ్చేసినటువంటి శ్రీమతి కల్పనా సత్యవతి మేడం గారు ఆత్మోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రామకృష్ణ. 2005 సంవత్సరంలో యోగా నేర్చుకుందామని సిఎస్ మూర్తి గారు, కల్పనా సత్యవతి గారు, మేడం గారి పూర్తి పేరు కల్పనా సత్యవతి, కల్పనా మేడం గారి దగ్గరికి నేను వెళ్తే అప్పుడు వారు తిలక్ రోడ్లో ప్రశాంతి ఎస్టేట్స్లో ఉండేవారు, పోస్టల్ కాలనీ పక్కన. నాకు ధ్యానం అంటే ఏంటో తెలియదు, యోగా అంటే ఏంటో తెలియదు, మీరు నేర్పుతారని విన్నాను సార్ అని చెప్పి వారి వద్దకు వెళ్తే ఆ రోజున ఈ ప్రపంచంలోకి, ఈ ధ్యాన ప్రపంచంలోకి నా మొదటి అడుగు వేయటం జరిగింది. ఆ విధంగా నీతో వచ్చింది ఏమిటి? ఆయన మొట్టమొదటి రోజు మూర్తి గారు, సిఎస్ మూర్తి గారు నన్ను అడిగిన ప్రశ్న, నీకు మొట్టమొదటిగా నీతో వచ్చింది ఏమిటి అని అడిగారండి. మొట్టమొదటిగా నాతో అంటే నా పేరు తెలీదు, ఇంటి పేరు కూడా నాకు తెలియదు, కానీ వచ్చే ఉంటుంది, పలానా వాళ్ళు అబ్బాయి పుట్టాడు కాబట్టి ఇంటి పేరు వచ్చి ఉంటుందండి, అది మాత్రమే నాకు తెలుసు, ఏమొచ్చింది అనేది ఇంకోటి నేను చెప్పలేను అన్నాను. అసలైంది వదిలేసి తల్లిదండ్రులు పెట్టేది, పూర్వీకుల నుంచి వచ్చేది అవి చెప్తున్నావు, నీతో నువ్వు కూడా తెచ్చుకున్నది చెప్పలేకపోతున్నావు. మొట్టమొదట నీవు భూమి మీద కార్మని వచ్చి బయటపడ్డప్పుడు నీతో వచ్చింది నీ శ్వాస వచ్చింది నీతోటి, దాన్నే తొలి శ్వాస అంటారు. మళ్ళీ మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు దానిని తుది శ్వాస అంటారు. కాబట్టి నువ్వు భూప్రపంచం మీద అడుగుపెట్టినప్పుడు నువ్వు మొట్టమొదటిగా నీతో వచ్చింది ఏమిటి అని ఎవరైనా అడిగితే నా శ్వాస అని మాత్రమే చెప్పాలి, ఆ శ్వాసే మొట్టమొదటి ఆస్తి అని చెప్పారు. ఆ రోజు నాకు ఆధ్యాత్మికత అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో, మనిషికి ఉండవలసిందేంటో, మనం పట్టుకోవలసిందేంటో, విడిచిపెట్టవలసిందేంటో తెలుసుకున్న మొట్టమొదటి రోజు నా జీవితంలో 2005. ఆ తర్వాత సార్ వియ్యలపురంలో ఒక 1000 గజాలు కొని పిరమిడ్ హౌస్ కట్టడం, ఆ పిరమిడ్ హౌస్ ఈ రోజున ఇండియాలోనే పిరమిడ్ హౌస్ వన్ అండ్ ఓన్లీ. పిరమిడ్లు చాలా ఉన్నాయి, కానీ పిరమిడ్ హౌస్ అనేది ఫస్ట్ ఇన్ ఇండియా కట్టింది మా పితృ సమానులు మూర్తి గారు, మాతృ సమానులు కల్పనామూర్తి గారు. ఆ విధంగా పిరమిడ్ హౌస్ కట్టి ఎందరో వేలాది మంది ధ్యానులకి మామూలు వాళ్ళని ధ్యానులుగా మార్చి, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని ఆరోగ్యవంతులుగా మార్చి, అజ్ఞానంతో కొట్టుమిట్లాడుతున్న ఈ పచ్చనోట్లే ప్రపంచం, ఈ సంపదే మన ప్రపంచం, ఈ సంపాదనే మన జీవితం అనుకునే అజ్ఞానంతో జీవించే ఎంతోమందికి అవి కాదు, అసలైంది ఏదో ఉంది, అదే ఆధ్యాత్మికత, ధ్యానం అని నేర్పిన మహానుభావులు మా సిఎస్ మూర్తి గారు, అదేవిధంగా కల్పనామూర్తి గారు. కల్పనామూర్తి గారు జీవించిన విధానానికి, వారి యొక్క బాల్యంలో వారి కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్కి ఎటువంటి సంబంధం లేదు. మేడం దెందులూరు ఆడపడుచు, వారి నాన్నగారు కమ్యూనిస్టు. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం షూటర్ సైట్ ఆర్డర్స్ ఇస్తే తాటి చెట్టు మొవ్వులోకి ఎక్కి 2 రోజులు 3 రోజులు పైన ఉండిపోయి రాత్రులు దిగి క్యారేజీ తిని మళ్ళీ చెట్ల మీద దాక్కున్న కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు మన కల్పనామూర్తి గారు. అటువంటి కల్పన మేడం విద్యను అభ్యసించి మూర్తి గారితో వైవాహిక జీవితంలో ప్రవేశించి ఒక స్కూల్ అసిస్టెంట్గా తమ స్కూల్ జీవితాన్ని ముగించి ఒక టీచర్గా జీవితాన్ని పూర్తి చేసి రిటైర్డ్ అయిన తర్వాత సంపూర్ణంగా ఏలూరులో ఉన్న ఆస్తుల్ని, ఏలూరులో ఉన్న సంపదల్ని అన్నింటినీ రూపాయలుగా మార్చి, ఆ రూపాయలను తీసుకొచ్చి రాజమండ్రి పిరమిడ్ హౌస్ అనే దానికి కంప్లీట్గా వెచ్చించిన మహాత్యాగమూర్తి కల్పనామూర్తి గారు, సిఎస్ మూర్తి గారు. ఇలాగ వారి యొక్క జీవితం గురించి, వారి యొక్క ఔన్నత్యాన్ని గురించి, వారి త్యాగశీలత గురించి, త్యాగనిరత గురించి చెప్పాలంటే కొన్ని గంటలు, కొన్ని రోజులు చెప్పుకున్నా సరే తరగని చరిత్ర వారిది.
అటువంటి కల్పనామూర్తి మేడం, సిఎస్ మూర్తి గారు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు మా ఊరిలో ఉంటే ఇక్కడ నా ధ్యాన ప్రపంచంలో నాకు ఒక బిడ్డగా జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా నేను మూర్తి గారిని, కల్పన గారిని భావించేవాడిని 2005 నుంచి కూడా. అటువంటి కల్పన మేడం గారు దేహాన్ని విడిచి ఆత్మ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగించి జీవితంలో ఆనందం తప్ప మరొకటి తెలియని జీవితాన్ని గడిపి సార్థకత చేకూర్చుకున్నారు. వారు ఎప్పుడైనా ఆరోగ్యం నలతగా ఉన్నా, ఒంటిలో బాగోకపోయినా ఎవరైనా పలకరించడానికి వెళ్ళి, కనిపించడానికి వెళ్ళి, మీకు ఇలాగ అయిందట కదా, మీరు ఎంత ఇబ్బంది పడ్డారంట కదా అని ఎవరైనా పలకరిస్తే చాలా సీరియస్ అయిపోయేవారు. నువ్వు దాన్ని గుర్తు చేయటానికి వచ్చావా, లేకపోతే ఇప్పుడు వర్తమానంలో ఉంటాకు వచ్చావా అని సీరియస్ అయ్యేవారు. అంటే ఆ కాన్సెప్ట్లో జీవించాలని కోనేవారు. గతం గురించి నిన్న ఏదో జరిగిపోయింది, మొన్న ఏదో జరిగిపోయింది, మొన్న మీరు ప్రమాదం నుంచి బయటపడ్డారో, ఇవి కాదు మనం మాట్లాడుకోవటం. బీ ఇన్ ప్రజెంట్, వర్తమానంలో జీవించు, ఎప్పుడూ వర్తమానంలో జీవించు అని నిరంతరం మాకు బోధించి మా జీవితాలను మార్చి ఈ ప్రపంచంలో ధ్యానం యొక్క విలువను మేము గుర్తెరిగేలా చేసినటువంటి కల్పనామూర్తి గారు మా జీవితానికి ఒక చక్కటి నిర్దేశాన్ని చేశారు. వారి యొక్క ఆత్మోత్సవ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా సార్ మూర్తి గారు లేనట్టున్నారు. మేడం ఎప్పుడు నేను కొద్దిపాటి గాయకుడిని, చిన్న పాటలు పాడే అలవాటు ఉంది నాకు. ఒక పాట పాడమనేవారు ఆవిడ. ఆ పాట ఏమిటంటే, యథాశక్తి నేను పాడగలిగినంతలో ఇప్పుడు కూడా పాడి వినిపిస్తాను. ఎందుకంటే మేడం నేను ఎప్పుడు పిరమిడ్కి వెళ్ళినా రామకృష్ణ ఆ పాట పాడు, గోరంత దీపం పాట పాడు అనేవారు అనమాట. ఆ గోరంత దీపం పాట అంటే ఆవిడకి ఎంత ఇష్టమో అంతులేదు. ఎన్నిసార్లు వెళ్ళినా ఆ పాటే, ఇంకొకటి ఏదో పాడమంటారా మేడం అంటే లేదు, నాకు ఆ పాటే కావాలనేవారు. ఆ గోరంత దీపం అనే పాట జీవితంలో ఎత్తుపల్లాలని, కష్ట సుఖాలని బోధించది. గోరంత దీపం అనే సినిమాలోది ఆ పాట, టైటిల్ సాంగు. ఆ పాట అంటే మేడంకి ఎంతో ఇష్టం. వారి ఆత్మ ఇప్పుడు కూడా ఎంతో ఆనందపడుతుంది ఆ పాట విని అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను భక్తాయాసంతో ఎంతవరకు పాడగలను కానీ పాడి ఒక్కసారి మీకు వినిపిస్తాను చివరిగా. గోరంత దీపం కొండంత వెలుగు, చిగురంత ఆశ జగమంత వెలుగు. గోరంత దీపం కొండంత వెలుగు, చిగురంత ఆశ జగమంత వెలుగు. కరిమబ్బులు కమ్మిన వేళ మెరుపు తీగే వెలుగు, కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు. కరిమబ్బులు కమ్మిన వేళ మెరుపు తీగే వెలుగు, కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు. మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు, మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు. దహించే బాధల మధ్యన సహనమే వెలుగు. గోరంత దీపం కొండంత వెలుగు, చిగురంత ఆశ జగమంత వెలుగు. కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి, కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి. నీరు లేని ఎడారిలో, నీరు లేని ఎడారిలో కన్నీరైన తాగి బ్రతకాలి. నీరు లేని ఎడారిలో కన్నీరైన తాగి బ్రతకాలి. ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు, ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు. జగమంతా దగా చేసిన చిగురంత ఆశను చూడు, చిగురంత
జగమంత వెలుగు, గోరంత దీపం కొండంత వెలుగు, చిగురంత ఆశ జగమంత వెలుగు. థ్యాంక్ యూ.